తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఇవాళ మనతో తెలుగు సినిమా చరిత్రలో పరిచయ వాక్యాలు అవసరం లేనటువంటి దిగ్దర్శకులు గౌరవనీయులు శ్రీ రేలంగి నరసింహారావు గారు ఉన్నారు. నమస్కారం రేలంగి నరసింహారావు. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. మీరు కేఎస్ఆర్ దాస్ గారి దగ్గర పనిచేశారు. అవునండి. ఆ తర్వాత గురుగారు దాసనారాయణరావు గారి దగ్గర పనిచేశారు. మీ సమకాలీనులు మీ సహచరులు పొడి రామకృష్ణ గారు. వీళ్ళు ముగ్గురు 100 సినిమాలు మైలురాయిని చేరుకున్నటువంటి దర్శకులు. అవునండి. మీరు ఆ మైలురాయికి చేరువగా వెళ్ళి ఆగిపోయారు. అవునండి. ఎందుకు జరిగింది గురువుగారు అలాగా? అంటే ఏం జరిగిందంటే అండి, ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కి ఫిలిం ఇండస్ట్రీ షిఫ్ట్ అయ్యే టైంలో నేను మంచి ఉధృతంగా ఉన్నాను. అప్పటికి కన్నడంలో 2-3 సినిమాలు నాకు అండర్ ప్రొడక్షన్లో ఉండిపోయినాయండి. అది ఫినిష్ చేసి రావాలి. నేను హైదరాబాద్ వచ్చి మళ్ళీ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళడం, బెంగళూరు వెళ్ళి ఇక్కడికి రావడం అనేది చాలా కష్టమైన విషయం. అక్కడి నుంచి అయితే 4 hours జర్నీ అండి. మధ్యాహ్నం వరకు వర్క్ చూసుకుని 4 o'clock ట్రైన్ ఎక్కానంటే నైట్ దిగిపోతాను. తెల్లారి పొద్దు నుంచి వర్క్ చేసుకోవచ్చు. మద్రాస్ టు బెంగళూరు. కార్లో అయితే కూడా అంతే 4 hours చక్కగా. కాబట్టి నేను ఇక్కడ షిఫ్ట్ అవ్వలేదండి. నేను ఎప్పుడైతే ఇక్కడ షిఫ్ట్ అవ్వలేదో, షిఫ్ట్ అవ్వడం లేట్ అయ్యిందో, ఇక్కడ కామెడీ ఫ్లప్ అయిపోయిందండి. ఇక్కడ అర్థమైంది. డైరెక్టర్లు వచ్చేసారు. నేను అవన్నీ ఫినిష్ చేసుకుని నేను ఎప్పుడు 2000లో వచ్చారండి ఇక్కడికి. వచ్చేటప్పటికే ఇక్కడ ఇండస్ట్రీ సెటిల్ అయిపోయి ఒక కామెడీకి 2-3 డైరెక్టర్లు ఈవి సత్యనారాయణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు అందరూ ఉన్నారు. తర్వాత మిగిలిన సినిమాలకు వేరే, మిగిలిన సినిమాలకు నాకు పోటీ కాదు, కామెడీకే కొంచెం పోటీ నాకు. సో ఎప్పుడైతే నేను గ్యాప్ వచ్చిందో ఇక్కడే వెనకబడిపోయిందండి. టు బి ఫ్రాంక్ అదే జరిగింది. 80 సినిమాల వరకు వచ్చి ఆగిపోయింది. 75 వరకు వచ్చి నాకు బాగా గుర్తున్నంతలో నేను వాస్తవానికి ఈ ఇంటర్వ్యూ ఎలా అనుకున్నానంటే గురుగారు, మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటాం. అవునండి. అవును. మాట్లాడుకుంటూ నేనేమనుకున్నానంటే మీ సినిమాలు చూడకూడదు, ఒట్టు పెట్టుకున్నా. సినిమాలు చూడకుండా గురువుగారి ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఏవి చూడకుండా గురువుగారిని ఇంటర్వ్యూ చేయాలి. అలా ఇంటర్వ్యూ చేస్తే ఏమవుతుందంటే గురుగారు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. చేసేటప్పుడు ఏమవుతుందంటే మీ సినిమాలు ఏవైతే చూస్తూ పెరిగామో అవి గుర్తుకు తెచ్చుకొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా అద్భుతంగా ఉంది. నాకు బాగా గుర్తున్నంతలో అసలు థియేటర్కు వెళితే ఇల్లాలికి ప్రేమ లేక, ప్రియురాలికి శుభలేక కాదండి, పెళ్ళానికి ప్రేమ లేక, పెళ్ళానికి శుభలేక. అసలు టైటిల్ కన్ఫ్యూజన్, సినిమా టోటల్ కన్ఫ్యూజన్. కానీ అసలు స్లాప్స్టిక్ కామెడీ అంటే స్టార్టింగ్ సీన్ టు ఎండ్ సీన్ దాకా. అందులో బ్రహ్మానందం గారు ఆయన రైల్వే ఎంప్లాయ్ ఒక అసలు అద్భుతమైన కామెడీ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అసలు ఆ సీన్స్, ఆ క్యారెక్టరైజేషన్స్ అసలు ఇవాళకి చూస్తుంటే మొన్న ఎప్పుడో రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించి చంద్రమోహన్ గారు ఈ మధ్య మన చేశారు కదా, ఎవరెవరితో వీళ్ళు అసలు ఎన్ని సినిమాలు చేశారని ఒక లెక్క తీస్తే 30కి పైగా 32 సినిమాలు ఏమో రాజేంద్ర ప్రసాద్ గారి మీ దర్శకత్వం. చంద్రమోహన్ గారు ఒక 24 అండి. మొత్తం అక్కడే నంబరు ఫిలప్ అయిపోయింది. అయిపోతే మిగతా హీరోలతో అసలు మీరు చేసినటువంటి సినిమాలు ఏవంటే 1, 2, 1 అంటే 10-15 సినిమాలు ఇతనితో నరేష్ అదే తర్వాత నరేష్ మూడో నంబర్ నరేష్ గారి. మిగతావంతా నాగేశ్వరరావు గారు ఒకటి అలాగ వస్తున్నాయి. శోభన్ బాబు గారు ఒకటి, సుమన్ గారు 2, ఇట్లా చిన్నగా వస్తాయి. సుమన్ గారు పరిచయం అయిందే మీ సినిమాతో. దాని గురించి చాలా మందికి తెలియదు గురువు, ఒకసారి చెప్పండి. ఏమీ లేదండి, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక సినిమా తీయాలనుకుని నన్ను పిలిపించారు. పిలిపించి ఆయన సబ్జెక్ట్ రెడీ చేయిస్తున్నారు. అప్పటికే చిన్న యాక్షన్ సబ్జెక్టు, అది మాస్ సబ్జెక్టు, యాక్షన్ సబ్జెక్టు. సరే ఓకే చేద్దాం సార్ అన్నాను నేను. అన్న తర్వాత దానికి హీరోలు ఎవరు, ముందు భానుచంద్రని ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత భానుచంద్రని అడిగాడు, ఇంకో హీరో కావాలి మనకి, మరి ఎవరైతే బాగుంటుందో చూడబోయా, నువ్వు కూడా నీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పు అంటే, బాలు మహేంద్ర గారు సినిమా చేస్తున్నాం మేము, సుమన్ అని ఒక ఆయన ఉన్నాడు, నేను ఇద్దరం కలిసి చేస్తున్నాం, సుమన్కి కరాటే ఫైట్స్ అన్నీ వచ్చు, అతనైతే బాగుంటాడు మన సబ్జెక్ట్కి అని ఆయన ప్రపోజ్ చేశాడు. చేసినప్పుడు మా ఇద్దరిని కలిసి తీసుకెళ్ళి ఆయన కరాటే క్లాస్లో చూపించాడు. ఆయన శాంతం బీచ్ కదండి, మెయిన్ బీచ్ లో ఓ బిల్డింగ్ మీద టెర్రస్ మీద చేస్తా ఉంటే నన్ను భరద్వాజ్ గారు తీసుకెళ్ళారు. చూసాం.
మా క్యారెక్టర్కి అద్భుతం, అతను బాగుంటాడు అనుకుని మనం ఫిక్స్ చేసుకున్నాం. మనిషి తెలుగు అస్సలు రాదండి, మనమే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం తెలుగు అతను టోటల్గా. కానీ కష్టజీవి. ఆ సినిమా ఆ విధంగా ప్రారంభమైందండి ప్రస్థానం. కానీ కొంచెం డిలే అయిందండి సబ్జెక్ట్ డిలే అయ్యంటే షూటింగ్స్, ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల వాటి వల్ల కొంచెం లేట్ అయ్యింది. ఈ లోపల కోటరామకృష్ణ గారు, మా మిత్రుడు కోటరామకృష్ణ, తరంగిణి సినిమాలో పెట్టాడండి. వీళ్ళిద్దరు ఉంటారు, ఈయన హీరో ఆయన విలను, హీరో భానుచంద్ర వెళ్ళ. అది ముందు రిలీజ్ అయిపోయిందండి, ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు. ఆ విధంగా జరిగిందండి సుమంది యాస్టీస్. సో ఇక్కడ కూడా ఏమైందంటే మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, మీరు కోటరామకృష్ణ గారు, నేను కోటరామకృష్ణ, ఇది చదువుకునే రోజుల నుంచి. ఇక్కడ కూడా అదే జరిగింది కరెక్ట్గా. గురుమేట్స్ అయ్యాం గురువు దగ్గర, ఒకే గురువు దగ్గర ఇద్దరం కలిసి. అక్కడ క్లాస్మేట్స్, బెంచ్మేట్స్, రూమ్మేట్స్. ఇక్కడ గురుమేట్స్. పైగా ఏంటి, గురువు గారిది పాలకొల్లే, మీ ఇద్దరిది పాలకొల్లే, అందరిది పాలకొల్లే, ముగ్గురిది కూడా పాలకొల్లు ప్రతిభా పరాయణులు. కానీ ఒకటి ఉందండి మా గురువు గారి దగ్గర, మా పాలకొల్లోళ్ళు వీళ్ళు అనే అభిప్రాయాన్ని ఎప్పుడు అభిమానం ఎక్కువ చూపించకుండా అందరినీ ఈక్వల్గా చూసుకోండి. గ్రేట్. ఆయన దగ్గర క్యాస్ట్ ఫీలింగ్ కానీ ప్రాంతం వైజ్ కానీ ఏమీ లేవండి. అందరినీ అన్ని క్యాస్ట్ వాళ్ళు పనిచేసాం ఆయన దగ్గర, ప్లస్ అన్ని ఊర్లు వాళ్ళు పనిచేసాం మనం. ఎప్పుడు ఆ విధంగా చూసి కూడా ఆయన ఎవరు గురువు గారు. సో ఆ విధంగా ఏమైంది, కోటరామకృష్ణ నేను అక్కడి నుంచి కలిసి వస్తా ఉండగా ఒక సుమన్ను పట్టుకుని నేనేమో తెరకు పరిచయం చేయడు, జనాలకి ఏమో ఆయన పరిచయం చేయడు. అక్కడ కూడా మా స్నేహం కలిసింది. ఒక్కసారి పాలకొల్లు అనగానే పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ అల్లు రామలింగయ్య గారితో మొదలు పెడితే పినిశెట్టి శ్రీరామూర్తి గారు, తర్వాత దాసనారాయణరావు గారు, చలంగారు, ఆంధ్ర దిలీప్ చలంగారు, కోళ్ళ సత్యం గారు, నల్లరామూర్తి గారు, అంతకుముందు తర్వాత ఈశ్వర్ గారు పబ్లిసిటీ ఈశ్వర్ గారు, రేలంగి నరసింహారావు గారు, కోడి రామకృష్ణ, రవిరాజ పినిశెట్టి గారు, ఇంతమంది ప్రతిభా పరాయణులందరూ గుర్తుకొస్తారు. ఇప్పుడు చెత్తపల్లి రమణ డైలాగ్ రైటర్ ఉన్నారండి, ఇంకా ఉన్నారు, కూడా ఉన్నారు చాలా మంది. మన బన్నీ వాసు గారు, వీళ్ళందరూ. ఒక్కసారిగా ఇంతమంది ప్రతిభా మూర్తులు ఆ ఒక్క ప్రాంతం నుంచి రావడానికి ఏంటి అంత ప్రత్యేకత ఏంటి? అంటే ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి వెళ్ళటమా, లేకపోతే ఏంటి? కాదండి, ముందు నుంచి పాలకొల్లులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్ గా కళా పరిషత్తులు ఎక్కువ రన్ చేసేవారు నాటకాలు పాలకొల్లులో. తెల్లవారులు జరిగాయండి అవి. తెల్లవారు ఒక వారం రోజులు జరిగితే తెల్లవారులు జరిగాయి. అలాగే ఒక 6 నెలలకు ఒకసారి 4-5 సంస్థలు ఉన్నాయండి. ఈ 4-5 సంస్థలుగా ఎప్పుడైతే చేస్తా ఉన్నారో మనం ఎందుకు కళాకారుడు అవ్వకూడదు అని ఒక బీజియం పడిందండి అందరిలోనూ. ప్లస్ మనకంటే ముందు తరం వాళ్ళు ఉన్నారు సినిమా ఫీల్డ్లో మనకి అని ఆ విధంగా స్టార్ట్ అయ్యిందని నాకు తెలిసి. నేనే ఉన్నాను, మా నాన్నగారు నన్ను డాక్టర్కి పంపించాలనుకున్నారు. డాక్టర్ రేలంగి శ్రీరంగ నాయకులు మంచి పేరున్న డాక్టర్ అక్కడండి. ఈవెన్ దో ఆర్ఎంపీ డాక్టర్ అయినప్పటికీ కూడా మంచి పలుకుబడి ఉంది, పేదల్లో మంచి ఇది ఉంది. నన్ను డాక్టర్ చేయాలనుకుంటే ఎంబీబీఎస్. అయినా కూడా నేను కళాకారుడిగా అయ్యానండి. ఎందువల్ల ఆ నాటకాలన్నీ చూడడం చేయడం వల్ల ఎప్పుడైతే ఎంబీబీఎస్ సీట్ రాలేదో నాన్నగారు నన్ను ఫోటోగ్రఫీలో జాయిన్ చేద్దామని తీసుకొచ్చారు. భగవంతుడు ఇటు డైవర్ట్ చేశాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్. అంటే మీరు ముందుగా వచ్చారా పరిశ్రమకి, కోటరామకృష్ణ గారు ముందుగా వచ్చారు? నేనే ముందు వచ్చా. అది ఎలా జరిగిందంటే అండి, నన్ను నాన్నగారు ఎంబీబీఎస్కి పంపించాలని కోటరామకృష్ణ, నేను, వద్దింశెట్టి సుబ్రహ్మణ్యం, బొండాడ మురళి అని నలుగురు కలిసి ఒక రూమ్ తీసుకొని చదువుకునేవాళ్ళు. మీకు ఇళ్ళు ఉన్నాయి కదా, రూమ్ ఎందుకు తీసుకోవాలి అని ఒక ప్రశ్న రావచ్చు. అందరికీ ఇళ్ళు ఉన్నాయి, కానీ అన్ని ఉమ్మడి కుటుంబాలు, అందరం పెద్ద కుటుంబాలు చదువుకోలేము కాబట్టి సెపరేట్ రూమ్ కావాలి కాబట్టి నలుగురు కలిసి రూమ్ తీసుకున్నాము. రామకృష్ణ తాపత్రయం ఎప్పుడు ఆర్టిస్టే. కోటరామకృష్ణ అతను సినిమా రంగానికి వెళ్ళాలని ముందు నాటక రంగంలో బాగా అనుభవం గడించాను. మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉండేది రూమ్లో. మేము తిట్టేవాళ్ళం, రామకృష్ణ ఏమయ్యా నువ్వు ప్రాణం తీస్తున్నావు, వద్దయ్యా నువ్వు వెళ్ళిపో నువ్వు రూమ్ నుంచి అనేవాళ్ళు. అయినా వెళ్ళేవాడు కాదు, అది కాదు అది ఇది అనేవాడు. సరే అలాగ వచ్చేవాడు. సడన్గా ఎప్పుడైతే నాకు ఎంబీబీఎస్కి సీట్ రాలేదో
హైయెస్ట్ మార్కులు వచ్చి కూడా 86% వచ్చి కూడా ఆ ఏడాది 86-7 పైనే వచ్చిన వాళ్ళందరికీ సీట్లు వచ్చినాయి కానీ నాకు రాలేదు. ఓ అలా మిస్ అయింది అలా మిస్ అయింది. అయ్యయ్యో అలా మిస్ అయిందండి. అంటే తలందరినీ కూడా ఒకడు ఉంటే తాడిందని కూడా ఉంటాడంటారు. మనం 86 వచ్చిందని మనం గర్వపడకూడదు అని నీతి అండి. గురుగారు డైలాగ్, దాసనారాయణ గారి డైలాగ్, జగత్ కిలాడిలో. సృష్టిలో ఎప్పుడూ అదే సార్. మనం చాలా గొప్పడు కూడా పొరపాటు, మనల్ని మించిన వాడు ఉంటాడు డెఫినెట్గా. సో రాలేదు, డిసప్పాయింట్ అయ్యి నేను మానేశానండి. చదవడం మానేస్తున్నాను నాన్నగారితో చెప్పేశాను. నాన్నగారు బాగా డిసప్పాయింట్ అయిపోయారు. డిగ్రీ చదివి కూడా బీఎస్సీ చదివి ఎంబీబీఎస్కి వెళ్ళొచ్చు అని నాన్నగారు ప్రపోజల్ పెట్టారు. నేను చదవను. నాన్నగారు సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా బీఎస్సీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయినా పుస్తకాలు కొనుక్కోకుండా, సినిమాలో మనం చూపిస్తామే హీరో ఒక్క పుస్తకమే పట్టుకెళ్తాడు, మిగిలిన వాళ్ళందరూ 3 పుస్తకాలు వస్తావు, ఓ పుస్తకం అవును అలాగే వెళ్ళేవాడిని నేనండి. ఎందుకంటే చదవడం ఇష్టం లేదు కాబట్టి. ఇది గ్రహించారు నాన్నగారు. వద్దు, ఇంక సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేయించి, నేను ఫోటోలు బాగా తీసేవాడిని, ఫోటోగ్రఫీలో జాయిన్ చేద్దామని. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అనుకుంటే మిద్దె రామారావు గారు, మిద్దె జగన్నాథరావు గారు, ఎస్విఎస్ ఫిలిమ్స్, టాప్ డబ్బుకు లోకం దాసోహం, నిండు హృదయాలు, నిండు మనసులు, చాలా డబ్బు, చాలా సినిమాలు అసలు వాళ్ళండి. ఆయన బంధువు ఈయన మా కృష్ణాజీ గారు. మేము అందరం ఒకటే కమ్యూనిటీ. తెలుసు. కృష్ణాజీ గారు మమ్మల్ని, నాన్నగారిని, నన్ను తీసుకుని మద్రాసు వచ్చారు. అలా కృష్ణాజీ గారు మిద్దె జగన్నాథ్, ఆయన మిమ్మల్ని మిద్దె జగన్నాథరావు తీసుకొచ్చారు. మిద్దె జగన్నాథరావు గారి దగ్గర తీసుకొచ్చారు. మా నాన్నగారు నేను కలిసి మద్రాసులో కోళ్ళ సత్యం గారు, వంగ అప్పారావు గారు ఉన్నారండి. వారిని కలిసాం. వారి ద్వారా అక్కడికి వెళ్ళాం. వెళితే ఆయన కూర్చోబెట్టి క్లాస్ పీకాడు. ఆయన ఎందుకంటే సినిమా ఫీల్డ్, హాయిగా డాక్టర్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం, ఇది నిలకడలేని జీవితం, అలాగేలాగా అని చెప్పుకొచ్చారు ఆయన. చెప్పుకొస్తే దాని మీద ఆ రోజు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు సార్ ఆయన. అది ఇప్పటికీ నాకు మైండ్లో ఉంది, చాలామందికి చెప్తా ఉంటాను. మోలీ చేసేవాడు సింగిల్ తాడు మీద కర్ర పట్టుకుని నడుస్తూ ఉంటాడండి. అవును. వాడు నడుస్తున్నంతసేపు తప్పట్లు కొడతారట, వాడు పడిపోతారట అని జనం వెళ్ళిపోతారటండి. సినిమా ఫీల్డ్ అదే పరిస్థితి. అద్భుతం, గొప్పగా చెప్పాడండి. అంతే వద్దు బాబు ఇది అని చెప్పాడండి. మా నాన్నగారు చెప్పారు, లేదండి నేను చెప్పాను మ్యాక్సిమం కుదరట్లేదు అది ఇది అంటే. అయితే ఓ పని చేస్తాను, కెమెరా డిపార్ట్మెంట్లో పెట్టమంటాను కదా ఎస్ఎస్ లాల్ గారి దగ్గర. ఓకే, ఈ సినిమా ఇప్పుడు రన్నింగ్లో ఓ సినిమా ఉంది కాబట్టి ఇది అయిపోయింది, నెక్స్ట్ సినిమాకి పెడతాను, తర్వాత రండి అన్నారు. ఓకే వచ్చాను. ఎలాగ వచ్చాం కదా అని చెప్పి కేతా గారిని, పబ్లిసిటీ కేతా గారు ఐడియా, అయ్యో కేతా సాంబమూర్తి గారు, కేతా గారిని, వారి శిష్యులు ఈశ్వర్ గారు, గంగాధర్ గారు. ఎస్, వారిని మా నాన్నగారు ఫ్రెండ్ అండి ఆయన, కేతా గారు. వారిని, మా గురువు గారు దాసనారాయణరావు గారిని, ఇలా కొంతమంది ప్రముఖులు కలిసేవాడిని. కలిసినప్పుడు కేతా గారు, గురువు గారు ఒకే మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, ఓ పని చేద్దాం, చదువుకున్న కుర్రోడు, నాటకాలు ఆడాడు, నాటకాల అనుభవం ఉంది కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పెట్టాడు, కెమెరా డిపార్ట్మెంట్ వద్దు ఓకే అని చెప్పారు. అది సరే మరి ఎక్కడ పెడతాం మరి. ఆయన అప్పటికి డైలాగ్ రైటర్ గురువు గారు. అవును. సరే కేతా గారు అన్నారు, పుండరీకాక్ష గారు నాకు తెలుసు నేను చెప్తాను. గురువు గారు అన్నారు, నేను డైలాగులు రాస్తాను కాబట్టి నేను చెప్తాను అని చెప్పారు. చెప్పి ఆ సినిమాకి అప్రెంటిస్గా బివి ప్రసాద్ గారు దగ్గర పెట్టారు సార్. అంత అలాగా నాకు జీవితం కెరీర్ స్టార్ట్ అయింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. నాగభూషణం గారు, కృష్ణరాజు గారు ఇద్దరు. అది తమిళ్లో సూపర్ హిట్ సినిమా అండి. అక్కడ చో రామస్వామి గారు చేసి చో అండి. చోయే డైలాగులు, ఆయన సెటైర్ బాగా రాస్తారు. ప్లస్ ఆయనే మెయిన్ క్యారెక్టర్ అందులో. రమాప్రభ గారు కూడా అద్భుతమైన పాత్ర, దాంట్లో అద్భుతమైన పాత్ర అండి రమాప్రభ. నాగయ్య గారు, రమాప్రభ గారు, రాజుబాబు, ఎంతమంది చక్కని ఆర్టిస్టులతో ఆ రోజుల్లో పనిచేశాను సార్ నేను. తర్వాత అదే సినిమాలో ఫస్ట్ టైం బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన పాడిన పాటకి అభినయం చేశారండి. ఆయన ఫస్ట్ తెర మీద కనిపించిన బాలసుబ్రహ్మణ్యం గారు. నేను ఆనందపడేవాడిని. అప్పటికి పాపులర్ కాదు బాలసుబ్రహ్మణ్యం గారు, వెరీ సింగర్, అప్కమింగ్. పాడుతా తీయగాకి నన్ను పిలిచినప్పుడు గెస్ట్ గా వెళ్ళినప్పుడు నన్ను మీరు ఫస్ట్ టైం ఎక్కడ చూశారు అన్న లెవెల్లో అడిగితే అప్పుడు చెప్పారు, మహమ్మద్ బిన్ తుగ్లక్లో మీరు వేషం వేశారు, దానికి నేను అప్రెంటిస్ సార్. చాలా ఆనందపడ్డాడు ఆయన. అలాగా కెరీర్ అలా స్టార్ట్ అయింది సార్ నాది.
మొత్తం దర్శక శాఖలోకి అలా అడుగు పెట్టారు. ఆ తొలి అడుగులు అలా పడ్డాయి, తెలుగు అడుగులు అలా పడ్డాయి. మరి బివి ప్రసాద్ గారి దగ్గర నుంచి గురువు గారి దగ్గరికి వెళ్ళారా, లేకపోతే మధ్యలో ఇంకెక్కడైనా? లేదు, కేఎస్ఆర్ దాస్ గారి బివి ప్రసాద్ గారి దగ్గర పనిచేసిన తర్వాత ఆయనతో నాకు పెద్ద అటాచ్మెంట్ లేదు. ఎందుకంటే అప్రెంటిస్ కదా, బడ్రెడ్డి నరసింహారావు గారు అని చనిపోయారు. ఆయన అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ సాగర్ గారు ఆయన. తర్వాత నేను అప్రెంటిస్ని. ఎక్కువ అప్పట్లో ముగ్గురు కంటే ఎక్కువ ఉండేవారు కాదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అప్పట్లో ముగ్గురే టోటల్ గా. సో నేను పెద్ద పని ఉండేది కదా, ఫైల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టమను, ఈ ఫైల్ తీసి ఇక్కడ పెట్టమను, అది ఇది అని. సినిమా నాలెడ్జే నాకు లేదండి. సెట్ అనేది ఏది, లేకపోతే రియలిస్టిక్ లొకేషన్ ఏది అనేది కూడా నాకు పెద్ద అవగాహన ఉండేది కాదు అప్పట్లో. ఎందుకు అంటే ఎప్పుడు ఎంబీబీఎస్ అది పోయింది, మిస్ అయింది అన్నదే ఉంది. మిస్ అయింది, ప్లస్ దానికి వెళ్ళాలనే టార్గెట్ లో ఉండేవాళ్ళమే కదా తప్పించి దీనికి ఉండేది కాదండి ఎప్పుడు దాని తర్వాత నేను ఖాళీ అయిపోయాను. గురువు గారికి డైరెక్టర్ అవ్వలేదు, కాలేదు. నేను అంటే ఎంత జీరో నాలెడ్జీ తోటి ఆ సినిమాకి పనిచేశాను అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. నాన్నగారు నన్ను మద్రాసులో వదిలిపెట్టి ఉండడం అనేది ఫస్ట్ టైం అండి. నేను అన్ని రోజులు ఆ నాన్నగారి దగ్గరే ఉండేవాడు. ఒక్క 1 year మాత్రం రాజమండ్రిలో చదివాను. రాజమండ్రి అంటే పాలకొల్లుకు 2.5 hours కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ మద్రాసు దూరం పాలకొల్లు నుంచి. ఇన్ని కార్డులు కొని ఆయన 2 address రాసేసి, రేలంగి శ్రీరంగనాయకులు సో అడ్రస్, ఈ పక్కన ఫ్రమ్ అడ్రస్ రేలంగి నరసింహారావు. నేను కోడ సత్య గారి ఇంట్లో ఉన్నాను అప్పట్లో, వంగ అప్పారావు గారి రూమ్లో ఉన్నాను. రాసేసి నేను క్షేమం అని, నువ్వు 2 రోజులకు ఒక కార్డు వేయరా, ఇంకేం వద్దు అని నాన్నగారు ఇన్ని కార్డులు ఇచ్చారండి. నాకు ఎక్కడండి సినిమా అనేది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా ఉంటుందో అనే అవగాహన లేదు కదండి. నన్ను తెల్లారుజామున 5 o'clock పాండ్య బజార్లో వచ్చి ఆ శాంతా భవన్ అని ఉందండి టిఫిన్ సెంటర్, అక్కడ ఉండమనివ్వరు. ఆ బాయ్స్ వాళ్ళు టిఫిన్ తీసుకెళ్ళడానికి వచ్చేవారు, ఆ దాంట్లో నన్ను తీసుకెళ్ళేవారు నన్ను. అలాగే లాస్ట్ ట్రిప్లో నన్ను ఆంధ్ర ఆర్టిస్టులు వెళ్ళిపోయిన తర్వాత ఆఖరి ట్రిప్లో నన్ను పంపించేవారు 11ంటికి అంతకు, షూటింగ్ అయిపోయిన తర్వాత. ఇంకెక్కడ రాస్తానండి, వచ్చిన కాళ్ళు లాగేసాయి, నిద్రపోతూ కార్డులు రాయలేదండి. మా నాన్నగారు 10 రోజుల తర్వాత మళ్ళీ సీరియస్గా లెటర్ రాశారు. ఏమిట్రా నువ్వు, ఏమైపోయావు, ఏంటో కార్డు నేను క్షేమం రాయిరా, అది ఇది అని. నేను ఫీల్ అయ్యాను. ఎలాగని ఈరోజు షూటింగ్ నుంచి వచ్చిన కూర్చుని లెటర్ రాయాలని కూర్చుని, నేను క్షేమంగానే ఉన్నాను, పొద్దున 5 గంటలకు తీసుకెళ్తున్నారు, నేను 4 గంటలకు లేవాలి, సాయంత్రం వచ్చేసరికి 11 అయిపోతుంది, కాళ్ళు ఆగేస్తున్నాయి, నిలబడే ఉండాలి కదా, దానివల్ల ఉత్తరం రాయలేకపోతున్నాను నాన్నగారు, ఇంకేమీ లేదు అని చెప్పేసి నాన్నగారితో ఉత్తరం రాశాను. దీన్ని ఎక్కడ పోస్ట్ చేయాలి, నాకు ఆ వాతావరణం తెలియదు మద్రాసులో. ఇది ఆలోచించాను. అవును, మనం షూటింగ్ చేస్తాం కదా, అక్కడ పోస్ట్ డబ్బా ఉంది కదా అని గుర్తుకొచ్చిందండి. వెళ్ళంటే ముందు వెయ్యాలి, చేత్తో పట్టు కూర్చునండి. ఆ బాయ్స్తో పాటు కార్లో వెళ్ళాను, పోస్ట్ డబ్బాలు వేసానండి అక్కడ. ఈ లోపల బాయ్స్ వాళ్ళు టిఫిన్లు అరేంజ్ చేసి అందరినీ టిఫిన్ చేయమని నేను టిఫిన్ చేసి సెట్లోకి వెళ్ళిపోయానండి. వెళ్ళిన తర్వాత 10 గంటలకి ఒక ఆయన వచ్చాడు. వచ్చి సాగర్ గారు ఇక్కడ రేలంగి నరసింహారావు అంటే ఎవరు అని అడిగాడండి. కంగారు పడ్డాడు ఆయన ఫ్లోర్ ఇన్ఛార్జ్ అండి. ఆయన నరసింహారావు తెలియదు కదా, ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వచ్చాడు, తప్పు చేసి ఉంటాడని. ఏం జరిగింది అన్నాడు. ముందు ఎవరో చెప్పండి చెప్తాను. నరసింహారావు ఇట్రావే బాబు, ఇట్రా, ఏదో పిలుస్తాను, మీకు ఇది ఒక పోస్ట్ వచ్చిందండి అని ఇచ్చాడు. పోస్ట్ రావడం ఏంటండి, నేను ఇప్పుడే కదా మా నాన్నగారికి పోస్ట్ చేసింది, అప్పుడే వచ్చేసిందా నాకు ఇచ్చాడు. చూసుకున్నాను, నేను రాసిన ఉత్తరమే. సాగర్ గారు ఇదేంటి సార్, నేను రాసిన ఉత్తరం నాకే వచ్చేసింది అని. ఎక్కడ వేసారు, ఇది ఆ పోస్ట్ అవ్వాలి పిచ్చినా కూడా, అది సెంటర్, అది రియల్ డబ్బా కాదు, అది సెట్లో ఆ స్ట్రీట్ సెట్ లో పోస్ట్ డబ్బా వేసారు, నాకు తెలీదు. రియల్ పోస్ట్ డబ్బా అనుకుని వేసారు. అంత జీరో నాలెడ్జ్ తోటి స్టార్ట్ అయ్యారండి నేను. ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. అంత జీరో నాలెడ్జ్ తోటి స్టార్ట్ అయ్యాను. అంటే నాటకాలు వేసినప్పటికీ కూడా ఇది తెలియలేదు నాకు, సెట్ ఏది ఇంకోటి ఒరిజినల్ ఏది తెలియదు, ఒరిజినల్ ఏది అని. ఇది అయిపోయిన తర్వాత పిక్చర్ అయిపోయిన తర్వాత ఖాళీ అయిపోయానండి. గురువుగారు డైరెక్టర్ అవ్వలేదు. అయితే రోజు గురువుగారి ఇంటికి వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం.
తాత మనోడు స్క్రిప్ట్ చక్కగా వినిపించేవారు మా అందరికీ. అక్కడ 10 మంది ఉండేవాళ్ళం, గ్యాదర్ అయ్యేవాళ్ళం. ఓ రోజు పాండిబజార్లో తిరుగుతూ ఉంటే ఆ సినిమాకి పనిచేసిన కాస్ట్యూమ్ అసిస్టెంట్ గోపాలకృష్ణ గారు ఆయన కల్పించాడు. ఏమంటే రేలంగ్ గారు ఏంటి ఏ సినిమా చేస్తున్నారు కూడా? ఏమీ లేదు సార్. అంటే మన సినిమా అయిన తర్వాత ఏం లేదా? ఏమీ లేదు, ఇంకా గురువు గారు డైరెక్టర్ అవ్వలేదు కదా. అలాగా సరే ఇప్పుడు పని ఏంటి మీకు అని? ఏం లేదు, రండి ఒకసారి అని ఎంఎస్ రెడ్డి గారు ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ అసోసియేట్ అంజుబాబు ఆయనకు పరిచయం చేసి, పాలకొల్లు అండి డాక్టర్ గారు అబ్బాయి కాబట్టి కొంచెం మీరు దయచేసి ఏదన్నా అవకాశం ఇవ్వండి సార్, ఖాళీ అయిపోయాడు. అది ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పేరాల సుబ్రహ్మణ్యం పనిచేస్తున్నాడు అప్పటికి. పేరాల గారు తర్వాత అది మానేశాడు ఆయన, ఎందుకో అక్కడ పోస్ట్ ఖాళీగా ఉంది. సార్ నన్ను అంజుబాబు గారు లోపలికి తీసుకెళ్ళి, ఏమండి కుర్రోడు మహమ్మద్ బిన్ దుగ్గులకు పనిచేశాడట, మనం పెట్టుకుందామండి. అలాగా, ఓకే, ఒకే సినిమా పనిచేసావు? అవును సార్. జీతం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్నాడండి ఎంఎస్ రెడ్డి గారు. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాను సార్, నాకు ఐడియా లేదు కదా సార్, అది ఇది అని. జీతం ఇవ్వను, ఎందుకంటే ఒక సినిమా పనిచేసావు, ఇంకా అనుభవం రావాలి, జీతం ఇవ్వను. మరి నీకు ఇష్టమైన పని చేస్తాను సార్, నాకు ఇంటి దగ్గర డబ్బులు వస్తున్నాయి సార్, నేను పని చేస్తాను సార్ అని పనిచేయడం చేరాను. ఆయన దగ్గర గొప్ప విశేషం ఏంటంటే ఎంఎస్ రెడ్డి గారి దగ్గర సార్ నెలాఖరికి శాలరీలు ఇచ్చేస్తాడు సార్. 30వ తారీఖు 31వ తారీఖు ఇచ్చే వాళ్ళందరికీ 30 అందరికీ కవర్లో పెట్టి కొత్త నోట్లు తీసుకొస్తాడు సార్. 28, 29వ తారీఖు బ్యాంక్కి వెళ్ళి కొత్త నోట్లు వీరి కోసం పెడతారు. అన్ని కవర్స్లో పెట్టి ఎవరెవరు ఎంత శాలరీ పెట్టేసి వెళ్ళేటప్పుడు ఆయన చేతుల మీదుగా ఇస్తాడండి అందరికీ. 30th అయితే 30th, 31st అయితే 31st. గొప్ప ప్రిన్సిపల్ అండి ఆయన దగ్గర, చాలా గొప్ప ప్రిన్సిపల్. ఆ నెల అయింది నేను జాయిన్ అయ్యి, ఆ నెలలో మా అసోసియేట్ని పిలిచాడు, ఇచ్చాడు, అయిపోయింది, వెళ్ళొస్తాం సార్ అది ఇది అన్నాను. బయటకు వచ్చా. కృష్ణమూర్తి గారు అని ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి నన్ను సార్ పిలుస్తున్నారు అన్నారు ఎంఎస్ రెడ్డి గారు. వెళ్ళాను. సార్ ఏంటి సార్, నీకు జీతం లేదు కదా అన్న. నేను అడగలేదు కదా సార్. అడిగేవా అడగలేదని అడగలేదు, నీకు జీతం లేదు కదా అన్నాను. అవును లేదు సార్, ఇదిగో తీసుకో ఈ కవరు. సార్ నాకు జీతం లేదు కదా సార్. కాదయ్యా, దాంట్లో 50 రూపాయలు ఉంది, నీకు బస్ ఖర్చులు అవుతాయి కదా రోజు రావడానికి, తీసుకో 50 రూపాయలు అన్నాడు. పక్క మీదే సార్, నాకు వాకింగ్కి ఎక్కువ, సైకిల్కి తక్కువ అండి అన్నాను. పిచ్చోళ్ళగా ఉన్నావా, సినిమా ఫీల్డ్ సంపాదిస్తావా నువ్వు, తీసుకెళ్ళి 50 రూపాయలు. అలా క్రెడిట్ స్టార్ట్ అయిందండి. 50 రూపాయలతో ఎంఎస్ రెడ్డి గారు ఇచ్చిన 50 రూపాయలు స్టార్ట్ అయింది సార్ నాకు. సార్ ఆ ఎంఎస్ రెడ్డి గారి సినిమా అయ్యే టైంకి కరెక్ట్గా గురువు గారిది తాత మనవడు స్టార్ట్ అయింది. ఇది ప్రారంభమైంది, ఇక్కడ చేరిపోయారు మీరు, అక్కడ ప్రారంభమైంది. అలా మిస్ అయ్యారు మీరు తాత మనవడు మధ్యలో. తాత మనవడు స్టార్ట్ అయింది, అలా తాత మనవడు మిస్ అయ్యానండి నేను. టోటల్గా వస్తానని చెప్పాను, గురువు గారు క్లాస్ పీకాడు. ఏమయ్యా ఈ సినిమా ఎప్పుడు మధ్యలో వర్క్ ఆపుకుని రాకూడదు, నువ్వు డైరెక్టర్ అయిన తర్వాత కూడా ఆ ప్రిన్సిపల్ పెట్టుకో, వద్దు, నేను 2వ సినిమా చేయకపోను, చేస్తాను అని సంసారం సాగరం అనే సినిమాతో స్టార్ట్ అయ్యింది. అది ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్. ప్రతాప్ ఆర్ట్స్ కె రాఘవ్ గారు, అంటే ఎస్వి రంగారావు గారితో కూడా మీరు పనిచేశారు. ఎస్వి రంగారావు గారితో పనిచేశాను, ఆయనతో కూడా గొప్ప అనుభవం ఉందండి. ఒక్కసారి చెప్పండి గురుగారు, వినాలని. అసలు ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారే ముందు నన్ను ఫస్ట్ ఆశీర్వదించిన వ్యక్తి అండి. మిమ్మల్ని నన్ను గురుగారు తీసుకెళ్లారు. సిటీ అవుట్ లో ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారు కూర్చొని ఉన్నారండి కుర్చీలో. నారాయణరావు గారు రండి, సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, డిస్కషన్ జరుగుతుంది సార్. ఇలాగా మా ఊరు అబ్బాయి అండి, మన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పెడదామని, వాళ్ళ నాన్నగారు డాక్టర్ గారు, అది ఇది అన్నాడు. అట్లాగే నారాయణరావు గారు తప్పకుండా, బాబు ఏంటి పేరు అని. నా పేరు రేలంగి నరసింహారావు అండి. వెళ్ళి లోపలికి వెళ్ళి గురువుగారికి కుర్చీ తీసుకురా అన్నాడు. నేను వెళ్ళబోతుంటే గురువుగారు ఆపేటండి. సార్ వాళ్ళ నాన్న డాక్టర్ గారు సార్, చిటికేస్తే 15 మంది నౌకర్లు వస్తారు సార్, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్ ఆయనకి అక్కడ, నేను వెళ్ళి తెచ్చుకుంటానండి. నారాయణరావు గారు ఆగండి బాబు, వెళ్ళి తీసుకురా కుర్చీ అన్నాడండి రాఘుల్ గారు. గురువుగారు అలాగే ఉండిపోయాడు సార్. వెళ్ళి కుర్చీ తీసుకొచ్చేసాను. సార్ నువ్వు వెళ్ళి మేము మాట్లాడుకోవాలి అన్నాడు. లోపలికి వెళ్ళాను. పేపర్ ఏదో చదువుకుంటాను నిలబడి అక్కడ.
ఈ గోపాల్ అని ఆ బాయ్ 2 టీలు తీసుకెళ్ళి వాళ్ళిద్దరికి ఇచ్చాడు. 2 టీలు తాగేశారు. తాగేసిన తర్వాత కబుర్లు ఆడుకుంటూ తాగేసిన తర్వాత కొంతసేపటికి, బాబు నీ పేరేంటి? నరసింహరావు కదా, రైట్ రా అన్నాడు. ఈ కప్పులు తీసుకెళ్ళి గోపాల్కి ఇచ్చేయి అన్నాడండి. సార్ అన్నాడు. వీళ్ళు నాన్న డాక్టర్ గారు, చిటికేస్తే 15 మంది వస్తారు, ఇదేగా మీకు చెప్పేది నారాయణరావు గారు. ఆగండి, మీరు ఆగండి, అత్యుత్సాహం పనికిరాదు, ఆగండి బాబు, తీసుకెళ్ళి కప్పులు లోపల పెట్టేస్తానండి. అయిపోయింది. పెట్టారు మీరు? పెట్టానండి, లోపల పెట్టానండి. వాళ్ళిద్దరూ మాట్లాడుతారు. గురువుగారు పిలిచారు, నరసింహరావు రా వెళదామని. వస్తుంటే భుజమే చేసి ఆపాడండి రాహుల్ గారు. నారాయణరావు గారు, ఈ కుర్రోడు పైకి వస్తాడండి. అదేలా చెప్తున్నాడు సార్, ఎప్పుడైనా మీరు ఇప్పుడు 2 పిక్చరే, మనకు 3వ పిక్చర్కి పని చేయకపోతున్నాడు కదా. కాదు, ఈ సినిమా ఫీల్డ్లో మనం పనిచేసేటప్పుడు మన స్తోమత మర్చిపోవాలి, మన పొజిషన్ మర్చిపోవాలి. మా నాన్న డాక్టరు, చిటికేస్తే 15 మంది వస్తారు, నేను ఈ పని చేయడం ఏంటి, ఆ పని చేయడం ఏంటి అని అనుకోకూడదు. ఎగ్జాంపుల్కి కెమెరామెన్ ఉన్నాడు, కెమెరా సెట్ చేశాడు, మీరు గమ్మున షార్ట్ రెడీ, క్లాపింగ్ అన్నారు. షార్ట్ రెడీ అవ్వగానే అక్కడ చెప్పులు ఏవో ఉన్నాయి అక్కడ ఆ ఫ్రేమ్లో. కెమెరామెన్ కంగారు పడి అటు ఇటు చూసి, ఎవరై ఆ చెప్పులు, బాబు ఆ చెప్పులు కొద్ది అంటాడు. అక్కడ నరసింహరావు అన్నాడు పొరపాటుని. నేను డాక్టర్ కొడుకుని అని కూర్చుంటే ఎలా కుదురుతుంది? అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్, లేకపోతే ప్రొడక్షన్, ఆర్టిస్టెంట్, ఎవరైనా సరే అక్కడ ఉన్న వాళ్ళు కాలుతో అన్నా తీయాలి దూరంగా. అలాగే కాఫీ కప్ ఒకసారి ఆర్టిస్ట్ చేతిలో ఉండిపోతుంది, తీసుకోవాలిగా. గమ్ముని షార్ట్ రెడీ అవ్వగానే, బాబు పక్కన ఉన్న వాడిని ఎవరిని అడుగుతారు, తీసుకోబోయే కప్ అని. తీసుకోవాలి కదా. అప్పుడు నేను డాక్టర్ కొడుకునంటే కుదరదు కదా. అంచేత అవన్నీ మనం మర్చిపోతే ఆ హోదాలన్నీ సినిమా ఫీల్డ్లో మనం పైకి వస్తాం. ఇవన్నీ కుర్రోడు మర్చిపోయాడు. దాన్ని బట్టి చెప్పాను నేను అన్నాడు సార్. అద్భుతం, మహానుభావం. నిజంగా కూడా నాట్ ఓన్లీ సినిమా రంగం సార్, నేను అనుకునేది ఇప్పుడు ఏ రంగంలో మనం ఎంటర్ అయినా, మా తండ్రి ఇంత గొప్పవాడు, ఇంత మాకు ఆస్తి ఉంది, ఇలా ఉంది అనుకున్నవాడు ఎప్పుడూ పైకి రాడండి. వీకండి లేనప్పుడే, ఇవన్నీ మర్చిపోయినప్పుడే వస్తాడండి అని నాకు అనుభవం మీద తెలిసిందండి. అలాగే చేసేవాడిని. తర్వాత షూటింగ్, అసలు ఎస్వి రంగారావు గారు మహానటుడు, ఆయన చూడటమే గొప్ప. నేను అసలు అద్భుతం అండి, అసలు ఆనందపడిపోయానండి. రోజు సెట్లో ఆయన ఒక్కోసారి అవుట్ ఆఫ్ మూడ్లో ఉంటాడు సార్. ఆయన వెళ్ళాలనుకుంటే తోటకి వెళ్ళిపోతాడు సార్. ఆయన తోట ఉండేది, తోట 15 రోజులు 20 రోజులు తోటలో కూర్చుంటాడండి. అక్కడే ఉంటారు, అక్కడే కూర్చొని షూటింగ్లు ఏమీ లేవండి. ఈ లోపల ఇచ్చిన షెడ్యూల్స్ అన్నీ ఉష్కాకి మొత్తం ప్రొడ్యూసర్లకి. కరెక్ట్గా సంసార సాగరం ఆ స్థితిలో పడిందండి. పడినప్పుడు ఆయన బయటకు వస్తున్నాడు అని తెలిసేది ప్రొడ్యూసర్కి. వెళ్ళి క్యూ సిస్టమ్ కట్టేవారండి. మా సినిమా కాల్షెట్టి, నా సినిమా కాల్షెట్టి అని. సరే, రాఘుల్ గారు అంటే బాగా ప్రేమ అండి. ఎందుకంటే బాయ్ దగ్గర నుంచి పైకి వచ్చేట రాఘుల్ గారు, కే రాఘుల్ గారు. విన్నాను నేను. మనవాడు ఆయన అవస్థలు పడి అడ్డుపడుతున్నాను అనుకోకూడదు. ఎల్వి ప్రసాద్ గారు, లేకపోతే మన బిఎస్ సుబ్బారావు గారు, సరిగ్గా గుర్తు రావట్లేదు. ఈవేళ విజయవాడ నుంచి ఒక కుర్రోడు వస్తాడు సెంట్రల్కి, వెళ్ళి నువ్వు రిసీవ్ చేసుకుని రా అంటే రాఘవ్ గారు వెళ్ళి రిసీవ్ చేసుకున్నది రామారావు గారు. ఎన్టీ రామారావు గారిని. ఎన్టీ రామారావు గారికి ఆ కత్తి సాము నేర్పించింది, ఆ కత్తి తిప్పడం ఎలాగా నేర్పించింది. ఎందుకంటే ఆయన ఫైటర్ గా కూడా చేశారు. రాఘవ్ గారు. అలా రామారావు గారికి కత్తి యుద్ధం నేర్పించింది రాఘవ్ గారు అండి. మరి గ్రేట్ పర్సన్ ఆయన. సో అటువంటి రాఘవ్ గారు అంటే ప్రేమ అండి. ఆయన సెట్కి వచ్చాడండి. గురువు గారు 15 పేజీలు సీన్ రాశారండి. ఆయన ఏకపాత్రాభినయం, ఆల్మోస్ట్ ఆల్ 15 పేజీల సీన్, 15 పేజీల సీన్ అండి. అంటే ప్యాథటిక్ సీన్ ఒకటి ఉంటుంది అదా గురువు? అదేనండి. ఏంటంటే అదే సార్, అదే అతను సత్యనారాయణ గారు కొడుకుని బాగా విపరీతంగా ప్రేమిస్తాడు. అతనికి యాక్సిడెంట్లో కాలిపోయిందండి. పోతే ఈయన బర్మా వెళ్ళాడు, ఆయన వాళ్ళ దేశం వెళ్ళాడు. వచ్చేటప్పుడు ప్లాస్టిక్ కాలు పట్టుకుని వచ్చాడు. ఆ కుర్రోడు కోసం అని పాపం, ఆ కొడుకంటే అంత ప్రేమ. తీరా వచ్చే టైంకి అతను చనిపోయి ఉన్నాడు, గోడ మీద బొమ్మలేగా ఉన్నాడండి ఫోటో. ఇది సీన్ అండి టోటల్గా. ముందు హుషారుగా వచ్చేసినటువంటి ఎస్వి రంగారావు గారికి ఈ విషయం తెలియక సత్యనారాయణ పిలుస్తాడు, శుభను పిలుస్తాడు, వాళ్ళని అందరినీ పిలుస్తాడు.
పిలిచేటప్పటికి ఏ సమాధానం చెప్పరు. ఎక్కడ బాబు ఎక్కడ బాబు ఎక్కడ బాబు అంటే ఈ వెనకాల ఫోటో ఉంటుందండి. ఏమీ చెప్పరండి, ఏడుస్తూ ఉంటారండి. ఇంతందే ఏకపత్రాలు నేను అంతా ఏట్రా ఏడుస్తూ కూర్చుంటారు. నాకు ఎలాగైతే అలాగైతే అని చూపిస్తారు. టర్న్ అయి చూస్తే ఫోటో దండేసి ఉంటుంది అనుకోవడం మీద. స్థానువులా నిలబడిపోతాడు, ఆ చేతిలో ఇది పడిపోతుంది. ఒరే ఏమిట్రా ఇది, ఏదో భుజాల మీద చంకల మీద ఉండవలసిన వాడి గోడకి కూర్చున్నాం అనే ఒక అద్భుతమైన సీన్ అండి. అసలు అది దగ్గర అన్ని పేజీలు, ఎక్కువ పేజీలు రాశారు గురువు గారు. అంజుబాబు గారు వెళ్ళి ఆ సీన్ వినిపిస్తే మళ్ళీ చదువు ఒకసారి అన్నాడు రంగారావు గారు. చదువుతున్నాడు. ఇక్కడ టిక్కు పెట్టు, వెళ్ళి ఇక్కడ టిక్కు పెట్టు, ఈ మధ్యలో తీసేయి. ఆయనే రంగారావు గారు మొత్తం తీసేశారు. గురువు గారు షార్ట్ తీస్తున్నాడు వేరే. వెళ్ళి మీ గురువుగారికి ఇంత అవసరం లేదు సీన్ అని వెళ్ళాడు. వెళ్తే గురువుగారు వచ్చారు. నమస్తే సార్. నమస్తే. అదే సీన్ చదివారట, ట్రిమ్ చేశారట. థ్యాంక్ యూ సార్, కానీ అంత సీను కావాలి సార్ అని గురువుగారు అన్నారండి. నేను క్లాప్ పట్టుకుని చూస్తున్నాను. నేను చూస్తున్నాను. మనం దగ్గరికి వెళ్ళే స్టేజ్ కాదు కదండి. ఎందుకు కాదు సార్? అలా కాదండి, సినిమా అంతట్లోకి ఈ పేజీ ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ పేజీ ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ పేజీ ఎందుకు పడుతుంది, ఈ పేజీ ఎందుకు ఉపయోగపడుతుంది అని మాకు తెలుస్తుంది కదా సార్. అది చర్రం లేచాడు సార్ రంగారావు గారు. లేచి చేతిలో కలం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిన రాసేయడు. రైటర్ కమ్ డైరెక్టర్ అయితే ఇదేనా తప్పు అని కాబోలీ క్యారెక్టర్ అయింది. టర్బన్ తీసి ఇసురు కొట్టాడు సార్. ఆ ఇంట్లో ఇల్లు స్ట్రీట్ సెట్ కలిపేసాం. ఇసురు కొట్టాడండి. ఆ స్టిక్ ఇసురు కొట్టాడు సార్. చచ్చర వెళ్ళిపోయాడు సార్. రాఘవులు గారు బయట కూర్చున్నాడండి కుర్చీలో. ఆయన ఇమీడియట్లీ వెళ్ళిపోవడం చూసి కారు తెప్పించుకు వెళ్ళిపోయాడు. ఈ లోపలికి వచ్చి నారాయణ గారు ఏంటండి ఇది, ఏమైంది, ఇదంతా చెప్పాడు. ఏంటండి ఇది, అది రాక మన షూటింగ్కి వచ్చాడు, ఏదోటి ఆయన చేసేయచ్చు కదా. చెప్పించేయడం ఏంటి సార్, మీరే కదా ఈ సీన్ బాగుందని అన్నారు. రేపు పొద్దున్న నన్ను అడుగుతారు కదా. మళ్ళీ గొప్ప ముంచేసావయ్యా. ఇప్పుడు ఆయన ఏంటో, ఇప్పుడు షెడ్యూల్ ఎక్కడ అవుద్దో ఏంటో అని చెప్పేసి ఆయన కారు వేసుకుని వెనకాల వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడి నుంచి మద్రాసులో కొడంబాక బ్రిడ్జి దిగి ఆ రెయిన్బో హోటల్ దగ్గర ఈయన కాలు వెనకాల ప్రతాపరావు గారు వస్తుందండి. యూటర్న్ తీసుకున్నాడు సార్ రంగారావు గారు. ఈయన ఏంటిది మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు, ఎట్టి వెళ్తున్నాడు, ఈ లిబర్టీ సైడ్ ఏమైనా వెళ్తాడా ఆయన అని మళ్ళీ కారు ఆయన తిప్పితే స్ట్రైట్కి వెళ్తుంది. విక్రమ్ స్టూడియోలోకి వచ్చింది కారు. ఏంటిది బడి స్టూడియోలోకి వచ్చింది అని కారు దిగి లోపలికి వచ్చి అలా ఫ్లోర్ బయట ఆగిపోయాడు. ఆయన లోపలికి వచ్చాడు. కాస్ట్యూమ్ అసిస్టెంట్ వాళ్ళు నుంచున్నారు. అంజుబాబుని పిలిచాడు. అంజుబాబు ఇట్రా, ఇంకో 10 పేజీలు సీన్ రాసుకోమను ఎక్స్ట్రా. ఆయన రాసింది కాకుండా చేయలేని సత్తా ఉన్నప్పుడు అయ్యా నాకు అన్నాడు సార్. అంటే అలాగే సార్ అన్నాడు. కాస్ట్యూమ్ అసిస్టెంట్ ఇలా నిలబడి చూస్తాడు. ఎత్తిమే కొట్టాడే, ఏడా నిలబడి చూస్తా, వెళ్ళి ఆ టర్పర్ స్టిక్ తీసుకురా అన్నాడు. ఈవినింగ్ 5 వరకు వేసుకున్న సీను 1 గంట లోపల ఫినిష్ చేసేసాడు. దట్ ఈజ్ ఎస్వి రంగారావు. దట్ ఈజ్ ఎస్విఆర్ అని వెళ్ళిపోతూ గురువు గారిని అప్రిషియేట్ చేసి వెళ్ళాడు. అప్రిషియేట్ చేసి ప్రతాపరావు గారు నన్ను ఎలాగైతే అన్నాడో, డైరెక్టర్ అంటే ఇలా ఉండాలయ్యా, చాలా గొప్ప విషయం. మేము ఏవో చెప్తా ఉంటాం, మొత్తం అంతా మీకు అవగాహన ఉంటుంది, చాలా పైకి వస్తావు నువ్వు అన్నాడు సార్. అప్పుడు తాతమ్మనుడు చేసున్నా కూడా తాతమ్మనుడు అంత గొప్ప హిట్ ఇచ్చు కూడా ఇది రెండో సినిమా సేమ్ బ్యానరు ఇది సార్. ఆ విధమైన అనుభవం ఒకటి ఉందండి నాకు రంగారావు గారితో. ఆ సినిమా చేయడమే నేను గొప్ప విషయం. పెద్ద పెద్ద ఆర్టిస్టులు అండి. మిమ్మల్ని మీ గురువుల్లో ఎవరో ఒకరు లాగి పెట్టి కొట్టారని చెప్తారు గురువు. కేఎస్ఆర్ దాస్ గారు. ఎందుకు? నేను రెండో సినిమా ఊరుకు ఉపకారి చేస్తున్నా. పొన్నూరు కాదు, అదేంటది పోరూరులో అవుట్డోర్ చేస్తున్నామండి, నడి రోడ్డు మీద. కేఎస్ఆర్ దాస్ గారు అండి షార్ట్ తీసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ షార్ట్ గ్యాప్ ఉండదండి. నాట్ 5 minutes స్పీడ్, యమా స్పీడ్. ఇది అయిపోయింది, ఓకే నెక్స్ట్, రెడీ స్టార్ట్, క్లాపింగ్ అనేస్తాడు. అయినా క్వాలిటీలో తేడా వచ్చేది కాదు గురు. వచ్చేది కాదండి. అంటే మైండ్లో మొత్తం ఉండేదండి, మొత్తం అంతా. అటువంటిది ఈయన నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 టేక్లు టక్ 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 అయిపోయిన తర్వాత మేము అప్పట్లో ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్లు అండి. మేము
అసిస్టెంట్ డైరెక్టర్ లో నేను చెప్పానుగా ముగ్గురే ఉంటారనండి. అవును. ఓ డ్రెస్ కంటిన్యూటీ, ప్రాపర్టీస్ అన్ని చూసుకుని రిపోర్ట్ రాసుకోవాలి. అప్పట్లో ఎడిటింగ్ రిపోర్ట్ రాయాలి. ఇప్పుడు లేదు. స్లిప్ మీద ఫుటేజ్ రాసి ఇచ్చేస్తే చాలండి. అలా కాదండి, ఏ లెన్స్ వేసాడు, షార్ట్ డిస్క్రిప్షన్ ఏంటి, ట్రాలీ వేస్తే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిందా, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిందా, క్రేన్ వేస్తే అప్ నుంచి డౌన్కి వచ్చిందా, డౌన్ నుంచి అప్కి వచ్చిందా, ఇంత డీటెయిల్స్ రాయాలండి అక్కడ. డే ఆర్ నైట్ సీన్ ఎఫెక్ట్, షార్ట్ నెంబరు, సీన్ నెంబరు, షార్ట్ నెంబరు, టేక్ నెంబరు, ఇన్ని టేకులు అయినాయి. ఇన్ని టేకుల్లో కూడా ఫస్ట్ టేక్ ఎందుకు కట్ అయ్యింది, అక్కడ రెండో టేక్ ఫుల్ టేక్ ఉన్నా కూడా ఇది ఎందుకు వద్దనుకున్నారు మిస్టేక్, ఈ రాయాలి డీటెయిల్స్. ఎందుకంటే రేపు పొద్దున్న ఇంకో టేక్ కావాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ రిఫర్ చేస్తామండి, ల్యాబ్లో కూడా రిఫర్ చేస్తారు. ఇన్ని రాయాలండి. ప్లస్ రాసుకోవడానికి శుద్ధ మొక్క, తుడుచుకోవడానికి గుడ్డ, రిపోర్ట్ బుక్ సంఖ్యలో పెట్టుకుని శుద్ధ మొక్క ఇలాగ పెట్టుకుని ఈ క్లాత్ ఏమో లోపల పెట్టుకుని ఈ క్లాప్ పట్టుకుని క్లాప్ ఇచ్చేవాళ్ళు. ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం లాంటిది అన్నీ క్లాప్ కొట్టేసి ఓకే అని చేశాడు ఆయన. 2-3 టేకులు అయిన తర్వాత నెక్స్ట్ షాట్కి వెళ్ళిపోయాడు ఇమీడియట్లీ. ఆయన అమ్మో తొందరగా వెళ్ళిపోయాడు అని చెప్పేసి కప్పకప్ప నేను క్లాప్ బోర్డ్ రోడ్డు మీద పెట్టేసి మోకాల మీద కూర్చుని రిపోర్ట్ రాస్తున్నానండి. వచ్చాడు సార్, అలా పదాలు వచ్చినాయి. ఎవరిని చూస్తే గురువు గారు, కేఎస్ఆర్ దాస్ గారు, లేరా లేచాడు. ఆ క్లాప్ బోర్డ్ ఇలాగే అన్నాడు. క్లాప్ బోర్డ్ తీసుకున్నాడు, తీసుకుని లాక్ కొట్టాడు సార్. గోప వాచిపోయింది, ఇదేంటిది లాక్ కొట్టాడు ఈయన సార్ అని. ఏంట్రా ఇది? క్లాప్ అంటే ఏంట్రా? అదే మనం గింబర్లు ఇస్తాం, అంతవరకే తెలుసు నీకు. జాయిన్ చేయడానికి కావాల్సినవి అని నువ్వు అనుకుంటున్నావు. అది ప్రొడ్యూసర్కి లక్ష్మీరా, డైరెక్టర్కి సరస్వతిరా మనకి. దాన్ని తీసుకెళ్ళి నువ్వు నడి రోడ్డు మీద నలుగురు తీసుకెళ్ళి నడి రోడ్డు మీద పడేస్తావరా నువ్వు క్లాప్ బోర్డ్ని అని ఆయన కళ్ళకద్దుకుని నాకు ఇచ్చి కళ్ళకద్దుకోమన్నాడు. ఇంకెప్పుడు క్లాప్ బోర్డ్ కాదు గురువు గారు, మరి అన్నీ చెయ్యాలి కదా, అది ఇది. క్లాప్ పెట్టుకుని క్లాప్ బోర్డు మీద రిపోర్ట్ పెట్టుకుని రాయి. లేదు అనుకుంటే ఇదిగో ఈ పనిమాలలో ఉంటున్నాడు కదా కాస్ట్యూమ్ వాడు, ఇలాగే తిట్టాడు. ఆడు కాస్ట్యూమ్స్ ఇచ్చేసిందట, ఆడి పనే ఉంది, సెట్లో ఏం పని లేదు. ఇదిగో మేకప్ కూడా ఉన్నాడు, మేకప్ అసిస్టెంట్, ఆడికి పనే ఉంది, చేసి ఇచ్చేంత టచ్ కుర్రాడు చూసుకుంటాడు మిగిలిన అన్నీ. వీళ్ళు ఏమన్నా పిలిచి ఈ క్లాప్ బోర్డు ఇంకెప్పుడు నా కళ్ళు ఎదురకుండా క్లాప్ బోర్డు నెట్ రోడ్డు మీద పెట్టవద్దు. ఆ క్లాప్ బోర్డు విలువ ఇప్పుడున్న వాళ్ళకి పెద్దగా తెలియదు. పెద్దగా కాదు, అసలు తెలియదు గురువు. ఇప్పుడు మనం పూజలో కూడా క్లాప్ బోర్డు, ఇప్పుడు మీకు క్లాప్ బోర్డు అవసరం లేదు, టు బి ఫ్రాంక్, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమండి. కానీ అయినా పూజ గదిలో పెడుతున్నాం మనం, పూజ జరిగేటప్పుడు దాంతో పాటు ఫైల్స్ దాని మీద పెట్టి డైరెక్టర్కి ఇస్తున్నాడు ప్రొడ్యూసర్. అంటే అంత గొప్ప వాల్యూ ఉన్నటువంటి క్లాప్ బోర్డ్ అండి అది. మొదటి సినిమా అవకాశం ఎవరు ఇచ్చారు మీకు దర్శకుడిగా? గురుగారేనండి. గురుగారు ఏమైందంటే సర్కస్ రాముడు అనే సినిమా నేను చేశాను సార్, అసోసియేట్ డైరెక్టర్ అండి. దానికి కోవై చెల్లియన్ గారు నిర్మాత. కోవై చెల్లియన్ నిర్మాత. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆయన రెండో సినిమా చేయాలనుకున్నాడు గురువుగారితో. గురువుగారి దగ్గరికి వచ్చాడు. వస్తే నాకు ఖాళీ లేదు, గురువుగారు నరసింహరావుని పెట్టుకోండి, అన్నీ నేను చూసి పెడతాను అని చెప్పాడు. ఓకే అన్నాడు. ఆ విధంగా చందమామ స్టోరీ డిస్కషన్, ఏంటి స్టోరీ ఎలా చేయాలి అని అప్పుడు గురువుగారు ఏం చేశారంటే, ఆయన గురువు అయినటువంటి పాలకుం పద్మరాజు గారు నేను నాకు చెప్పి మీ ఇద్దరు కూర్చొని సబ్జెక్టులు డిస్కస్ చేయండి అయ్యా అంట. ఓకే. సొమ్ము ఒకటి తీసిన సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఉంటాడు, బండారు ఏదో ఉంది ఆయన పేరండి. ఆయన దగ్గర ఒక సబ్జెక్ట్ ఉందయ్యా, నవల కొన్నాడు నరసింహరావు, సంధ్య అని ఒక నావెల్, అది బాగుంటుంది సెంటిమెంటల్గాను అని అన్నాడు. గురుగారితో చెబుదాం సార్ అన్నాడు. గురుగారితో చెప్పాడు. గురుగారు కొనమన్నారు, కొన్నాం. అదే చందమామ నా ఫస్ట్ పిక్చర్. మురళీమోహన్, మోహన్ బాబు, సరిత, పటాపట్ జయలక్ష్మి, నిర్మలమ్మ, మన చిడతలప్పారావు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రసాద్ బాబు, పెద్ద క్యాస్టింగ్ అండి నాకండి. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే సినిమా రెడీ అయిపోయి ఫస్ట్ కాపీ వచ్చేసి బాగుంది బ్రహ్మాండం అనుకున్న తర్వాత కూడా రిలీజ్ ఆగింది. ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి చిన్న మనస్పర్ధలు వచ్చి ఆగిందండి. నేను ఖాళీ అయిపోయాను. సినిమా లేదండి. ఇది రిలీజ్ అయ్యి రిజల్ట్ వస్తేనే సినిమా అండి. ఎప్పుడు కూడా సినిమా ప్రపంచంలో అది హిట్టా ఫట్టా అని తెలితేనే. ఫట్ అయింది అనుకోండి రాదు, మళ్ళీ మనకెవడు రాడు. గురువు గారు తెలివిగా వాళ్ళ శిష్యుల్ని చాలా గొప్పగా ప్రేమిస్తాడు.
ఆయన ఏం చేశాడు, నరసింహారావు డల్ అయిపోతాడు, సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి అలా ఉండిపోయింది కాబట్టి అని చెప్పి ఆయన కూడా తిప్పుకునేవాడు నన్ను, మిమ్మల్ని నన్ను ప్రతి సినిమా షూటింగ్కి తీసుకెళ్ళేవాడు నన్ను. కానీ ఆ పిక్చర్లో నన్ను అసోసియేట్ అని కానీ కో డైరెక్టర్ కానీ పేరు వేసేవాడు కాదు, ఎందుకంటే ఆల్రెడీ డైరెక్టర్గా పడింది కాబట్టి. తర్వాత రామారావు గారు ఒకసారి గురువు గారితో, ఏమండి మా బావమరిది ఉన్నాడు రాంబాబు గారు, రామ్మోహన్ రావు, రుక్కుమంగంధరావు గారు బావమరిది, ఆయన బావమరిది రాంబాబు గారు ఉన్నారు, ఆయనకు సినిమా చేసి పెట్టండి సార్, చాలా సినిమాలు చేశాడు 10-15 ఆయన అని లిస్ట్ చెప్పి ఆయన రికమెండేషన్ మీద వచ్చారు. సార్ నేను చాలా బిజీగా ఉన్నాను, డైరీ అంతా చాలా ఇదిగా ఉంది కదా, చాలా కష్టం సార్ నేను చేయడు, అది ఇది కావాలంటే పని చేస్తాను, నరసింహారావుని పెట్టుకుంటాను, నేను చూసి పెడతాను, రిలీజ్ కూడా అంటారంటే సరే ఓకే అన్నారు. రాంబాబుని పిలిచి రామారావు గారు చెప్పేశారు ఇలాగ ఓకే చూసుకోండి అది. ఆ విధంగా రెండో సినిమా నేను మా ఆవిడ ట్రాక్ ఎక్కిందండి. రెండో సినిమా. సో 2, 3 ఏమండో శ్రీమతి గారు, 4 ఇల్లంత సందడి, ఈ 3 సినిమాలు రిలీజ్ అయిపోయినాయి అండి. ముందు ఈ 3 వచ్చేసి 2, 3, 4 ముందు వచ్చేసి నాకు కామెడీ ముద్ర పడిపోయిందండి. అంతేగా ఇప్పుడు చందమామ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు, ఈ 3 వేరు. దాంతో ఇంకా అక్కడి నుంచి మన ప్రయాణం స్టార్ట్ అయింది. చందమామ విడుదలైంది, రిలీజ్ అయిందండి 4వ సినిమాగా, కానీ ఫ్లాప్ అయిందండి, ఆడలేదు. ఇది దైవికం అనుకోవాలి గురువు గారు, నిజంగా డెఫినెట్ గా దైవికం అండి. భగవంతుడు మన మీద ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈ విధంగా చేశాడు. అదే కానీ ఫస్ట్ పిక్చరు కట్ అయ్యి ఉంటే, కట్ అయ్యి ఉంటే అంటే నేను అలా జరిగింది కట్ అయ్యి ఉంటే అనేసాను. ఫస్ట్ పిక్చర్ ఫ్లాప్ అయ్యి ఉంటే మళ్ళీ నేను కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. గురువు గారు ఎంత రికమెండ్ చేసినా ప్రొడ్యూసర్ అవతల ఆలోచిస్తాడు కదా, మొన్నే కదా ఫ్లాప్ ఇచ్చారు, ఎలా పెట్టుకుంటాం అనుకుంటారు. అలా చంద్రమోహన్ గారితో ఈ నేను మావిడి చంద్రమోహన్ గారు ప్రభ అండి గుర్తున్నంతలో, చంద్రమోహన్ ప్రభ, రాధిక ఏమో ఏమండో శ్రీమతి గారు రాధిక అలా స్టార్ట్ అయిందండి మా కెరీర్. అలా మొదలయ్యి చంద్రమోహన్తో. ముందు మీరే కదా డైరెక్టర్ అయింది, కోడి రామకృష్ణ గారు, రవిరాజ్ పిన్సెట్టి గారు, తర్వాత నేనే ముందు అయ్యిందండి డైరెక్టర్, తర్వాత వాళ్ళు అయ్యారు. గురుగారు యూనిట్ లో ముందు డైరెక్టర్ అయింది దుర్గా నాగేశ్వర గారు, రాజచంద్ర ఫస్ట్ గురుగారి యూనిట్ లో. అంతకుముందు కొమ్మినేని శేషగిరిరావు గారు, చనిపోయిన కొమ్మినేని శేషగిరిరావు గారు, ఆయన దేవతలారా దీవించి గిరిబాబు గారు ఓన్ పిచ్చారు. దాని తర్వాత గురుగారి శిష్యు వరకు నేను చెప్తున్నాను. కొమ్మినేని శేషగిరిరావు గారు అంటే చక్రవర్తి గారి బ్రదర్ అండి, చక్రవర్తి గారి బ్రదర్, మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి బ్రదర్. తర్వాత దుర్గా నాగేశ్వర, రాజేచంద్ర తర్వాత దుర్గా నాగేశ్వర గారు, తర్వాత నేను అయ్యాను. మీ తర్వాత ధవళ సత్యం గారు, నందం హరిశ్చంద్రరావు గారు అంతా మీ తర్వాత, కోటి రామకృష్ణ తర్వాత, అందరూ తర్వాతేనండి. అదే అలా అంటే మీరు నాకు ఇప్పుడు చూస్తున్నంతలో ఈ నేను మావిడ కానీ, ఏమండో శ్రీమతి గారు కానీ, ఇల్లంతా సందడి, ఇవి ప్యారలల్ గా జంధ్యాల గారు డైరెక్టర్ అయ్యారు 1980లోనే. అప్పుడే 1980, నేను 1980. ఒకేసారి అంటే మీ ఇద్దరికి హీరోలు. నరేష్ గారు ఇందులో చేసేవాళ్ళు, అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు చేసేవారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఇటు వస్తే నరేష్ గారు అటు వెళ్ళేవారు. అవునండి, అవును. ఎలా ఉండేది కాంపిటీషన్, ఎట్లా ఉండేది గురుగారు మీ ఇద్దరి మధ్య? జంధ్యాల గారి దగ్గర కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఆయన ఫీల్ అవ్వలేదండి. ఆయన ఫీల్ అవ్వలేదు, నేను ఫీల్ అవ్వలేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి. చాలా, ఎందుకంటే ఆయన చాలా చక్కని మా వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అండి, మంచి వ్యక్తి. అవతల వాడు పైకి వస్తున్నాడంటే ఆనందించే వ్యక్తి అండి. ఓ రోజు సెట్లో నాకు ఆయనకి కామన్ ఆర్టిస్టులు ఉండేవారండి, ఆర్టిస్టులు. వాళ్ళతో అనేవాడట, ఎవరో రేలంగి నరసింహారావు అండి మంచి కామెడీ సినిమాలు తీస్తున్నాడు, భలేగాను, దాసరి గారి శిష్యుడట, చాలా బాగున్నాయి అన్నట్టే. వీళ్ళు వచ్చి నాకు చెప్పారండి, నాకండి చెప్తే, ఏంటిది జనరల్గా ఒక ప్రొఫెషన్లో రైవాలిటీ ఉంటుంది, అది లేదు, అప్రిషియేట్ చేస్తున్నాడు ఆయన అని నేను ఒకసారి పర్సనల్గా వెళ్ళి కలిసి, నమస్తే సార్ నాకు ఇలాగ అప్రిషియేట్ చేశారంట, అది ఇది. అవునండి మీరు ఇట్లు కొడుతున్నారు వరుసగాను, చాలా బాగున్నాయి, చాలా సంతోషం, అది ఇది అన్నారు. ఆ విధంగా మాకు పరిచయం అయ్యిందండి. అది అయిపోయిన తర్వాత ఒకసారి ఒక సినిమా షూటింగ్ సెట్లోకి వెళ్ళానండి నేను, ఎందుకు ఆయన సెట్ కావాల్సి వచ్చి. జంధ్యాల గారు సినిమా షూటింగ్ చేస్తున్నారు, మీరు వెళ్ళారు ఆ సెట్కి? నేను వెళ్ళాను. ఆ రోజుల్లో ఏంటంటే సెట్లోకి వెళ్ళాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ప్రొడ్యూసర్ ఉంటాడా, ప్రొడక్షన్ మేనేజర్ ఉంటాడా, మనమండి.
నేను ప్రొడక్షన్ మేనేజర్తో కౌరు పంపించాలి అయ్యా పేద నరసింహరావు పర్మిషన్ ఏంటండి రమ్మని లోపలికి అన్నాడు జడ్జాల్ గారు. నేను వెళ్ళాను, నా ప్రొడ్యూసర్ నా కెమెరామెన్ మీ అందరం వెళ్ళాం. నేను గుండుతో ఉన్నాను సార్ అప్పుడు. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయారు. ఆయనేమో తిరుపతి వెళ్ళొచ్చి గుండుతో ఉన్నాడు ఆయన జడ్జాల్ గారు. ఇద్దరం గుండుతోటే ఉన్నాం. రండి నరసింహరావు గారు, లక్కీగా ఇద్దరం గుండుతో ఉన్నా, బాగుంది, ఆనందంగా ఉంది రండి అని స్టిలోగ్రాఫర్ని పిలిచి ఓ స్టిల్ తీయమన్నాడు, పొసబెట్టి చేసి. నెక్స్ట్ డే స్టిల్ వచ్చిందండి. ఒక స్టిల్ నాకు పంపించాడు, ఒక పేపర్కి పంపించాడు. ఏమని స్టిల్ వెనకాల రాశాడు, హాస్యం అంటే 2 గుళ్ళ పిస్తోల్. ఒక పిస్తోల్లో 2 గుళ్ళు ఉంటాయి అంటే ఆయనతో నన్ను ఈక్వల్గా పోల్చారు. ఆయన అంటే ఎంత గొప్ప విషయం అండి మరి. ఆయన ఈర్ష్యాద్వేషాలు లేకుండాను మరి అలా ఉండేది మా ఇద్దరి మధ్య అనండి. అలాగే తర్వాత మేము నా సినిమాలకి 3 సినిమాలకి డైలాగులు రాశాడు ఆయన. ఏ సినిమాలు గురుగారు? ఒకటి సుందరి సుబ్బారావు, ఉషాకిరణ్ మూవీస్. సుందరి సుబ్బారావుకి ఆది విష్ణువు గారు అండి కథ కానీ మాటలు కానీ ఆయనే. కథ మాటలు ఆయన పేరే ఉంటుందండి. ఆయన రిక్వెస్ట్ చేశాడు, ఏమని, సార్ మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక డైలాగ్ వెర్షన్ రాసిస్తారు, మీకు నచ్చితే నా డైలాగులు ఆ డైలాగులు కలిపి మీరు పెట్టుకోండి సార్ సీన్ అన్నారు ఆది విష్ణువు గారు. ఎవరు సార్ ఆ మిత్రుడు అన్నాను. జడ్జాల్ గారు అన్నాడు. అమ్మ జడ్జాల్ గారు అబ్బాయి ఎవరు సార్, సూపర్ సార్, రాయబరండి సార్ అన్నాను నేను. అనేసి నాది ఒక రిక్వెస్ట్ ఉందండి అన్నాను ఆది విష్ణు గారితో. ఏం చెప్పండి సార్, నాకు మిత్రుడు అన్నాడు, అతను ఒక వెర్షన్ రాస్తాడు, ఈ 3 నేను కలుపుకుంటాను అన్నాడు. ఎవరు అతను అన్నాడు. పూసల గారు అన్నాను. వెంకటేశ్వర గారు, పూసల వెంకటేశ్వర. పూసల గారు రాయి బాబు, నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి బాబు, రాయించండి అన్నాడు. ఆ విధంగా 3 వెర్షన్లు రాయించి ఎవ్రీడే నైట్ ముందు తెల్లారి షూటింగ్ అనగా ఆ నైట్ కూర్చున్న 3 మిక్స్ చేసుకునేవాడిని. ఏది బెస్ట్, ఏది బాగుంది అంటే ఏది బాగుందని అది ఫుల్ సీన్ తీసేవాడిని కాదు, ఇది ఫుల్ సీన్ తీసేవాడిని కాదు, అది ఇది మిక్స్ చేసుకునేవాడిని. మనం గురువు గారి దగ్గర పనిచేసాం కాబట్టి అంటే ఆ అలవాటు ఉంది మనకి. స్క్రిప్ట్ అది అయిన తర్వాత ఇండివిజువల్గా చేసింది ఇరుగిల్లు పొరిగిల్లు. చాలా సినిమా, చాలా కథ. శాతవాహన గుర్తున్నంతలో కథ చాలా ఇష్టమైన సినిమా. అవునండి, అది జడ్జాల్ గారి డైలాగులు అండి. 100 days ఆడిద్దండి. అలాగే నెక్స్ట్ ఇంకో గొప్ప సినిమా అండి సార్ గురుగారు, చిన్నోడు పెద్దోడు. అబ్బాబాబా వాట్ ఏ మూవీ. జడ్జాల్ గారు దానికి రైటర్. ఆయన రాసిన 3 సినిమాలు నాకు 100 రోజులే. 100 రోజులు వాస్తవం. చూడండి, ఇరిగిల్లు పెరిగిల్లు నాకు ఇరిగిల్లు పొరిగిల్లు కంటే ముందు చిన్నోడు పెద్దోడు అంటే తర్వాత ఇరిగిల్లు పొరిగిల్లు చాలా ఇష్టం నాకు. అవునండి, ఇవాళకి నేను అప్పుడప్పుడు చూసే సినిమాలు ఇరిగిల్లు పొరిగిల్లు ఒకటి. అవునండి, దాంట్లో ఆ తాత పాత్ర వచ్చి మా మదనపల్లి జోలిపాలెం సిద్ధయ్య నాయుడు గారు చేశారు. లేరు కదండి, లేరు బాగా చేశారు, చాలా బాగా చేశారు. చాలా గొప్ప సినిమా. అవునండి, మంచి సినిమా, చాలా మంచి. శాతవాహన ఇచ్చాడు కదా, శాతవాహన గారు కదా. చిన్నోడు పెద్దోడు నాకు గుర్తున్నంతలో గురువు గారు ఇక్కడ గుర్తు చేయాలి ఇవన్నీ, ఎందుకంటే రేపటి తరానికి జ్ఞాపకాలు తెలియాలి కాబట్టి. మీకు ఆ చిన్నోడు పెద్దోడు రిలీజ్ టైంకి అన్ని ఊళ్ళలో సినిమా రిలీజ్ అయ్యేది కాదు కదా. చిన్న సినిమా లిమిటెడ్, కొన్ని సెంటర్స్ లిమిటెడ్ సెంటర్స్. మిగతా ఊళ్ళల్లో రిపోర్ట్ తెలిసిపోయేది. సితార్లో గుడిపూడి శ్రీహరి గారు రాసో లేకపోతే ఇంకొక దగ్గర సినిమా రిపోర్ట్ వచ్చేసేది. పత్రికల్లోనే ఉదయంలోనో దీంట్లోనో మీకు వెనకాల ఆల్రెడీ హిట్ అయిందని ఇంత కలెక్ట్ చేస్తున్నాం, లేదా ఇంత వీర విహారం చేస్తుంది, స్వైర విహారం చేస్తుంది, అర్థమైపోయేది సినిమా. అర్థమైపోయేది. ఊళ్ళల్లో పరిస్థితి మిగతా ఊళ్ళల్లో సినిమా చూసేయాలి, హిట్ అయిపోయింది, థియేటర్కి వచ్చే లోపు చూసేయాలి. కెమెరా ప్రింట్లు ఉండేవి, థియేటర్ లో వీడియో కెమెరాలు పెట్టి షూట్ చేసి తీసుకొని VHS వీడియో క్యాసెట్లు అద్దెకిచ్చాడు. ఆ వీడియో క్యాసెట్లు ఏమో ఎన్ని ప్రింట్లు తీసినా సరిపోయేవి కాదు ఊళ్ళల్లో. ఆ భాగ్యం మీ సినిమాలకు దక్కింది. అది రాజేంద్ర ప్రసాద్ గారితో మీ ప్రయాణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది గురువు గారు? మొట్టమొదటి సినిమా నాకంటే ముచ్చటగా ముగ్గురు. చంద్రమోహన్ గారు ఒక క్యారెక్టర్, మెయిన్ హీరో. రెండోది పూర్ణిమ పక్కనే రాజేంద్ర ప్రసాద్. ఇద్దరు అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా ప్రయాణం. అప్పటికి ఆయన డైరెక్టర్ అవ్వలేదు, హీరో అవ్వలేదు. ఎవరు? రాజేంద్ర ప్రసాద్ గారు. అది అయిన తర్వాత వంశీ గారు అతన్ని హీరో చేశాడు. ప్రేమించు పెళ్ళాడు రాంభోజీరావు గారు, ఉషాకర్ మూవీస్ వాళ్ళ సినిమాని ముచ్చటగా ముగ్గురు యార్లగడ్డ సురేంద్ర గారు చేశారండి. చేసిన తర్వాత
నాకు ఐడియా వచ్చిన తర్వాత నా సినిమాల్లో అలాగే సెకండ్ క్యారెక్టర్లు చేస్తున్నాడు అవును వరుసగా. చిన్నోడు పెద్దోడు అని ఇదని ఇట్లాంటి 2-3 సినిమాలు చేశాడు వరుసగా చంద్రమోహన్ గారు ఆయన కలిపి. రంభా రాంబాబులో మెయిన్ క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ అయితే సెకండ్ క్యారెక్టర్ నారదుడు క్యారెక్టర్ చంద్రమోహన్ గారు చేశాడు. ఏంటి రంభా రాంబాబులో దాసరి నారాయణరావు గారు యముడు. సో తర్వాత నేను ఏం చేశానంటే ఆయన్ని తోటి హీరోగా చేద్దామని చెప్పి భామా కలాపం అని సినిమా స్టార్ట్ చేశాను. రమ్యకృష్ణ అండ్ రజనీ రమ్యకృష్ణ ఇద్దరు. ఆ సినిమా తోటి మా ప్రయాణం హీరోగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ క్యారెక్టర్ లేవు. అక్కడి నుంచి రంభా రాంబాబు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మెయిన్ క్యారెక్టర్ చేస్తే ఈయన నారదుడు క్యారెక్టర్ చేశాడు చంద్రమోహన్ గారు. ఆయన నేను ముందు వద్దనుకున్నాను, ఎందుకంటే నాకు హీరోగా చేస్తున్నాడు కదా ఒక చిన్న క్యారెక్టర్ ఇది అంటే ఆయన ఒకటే అన్నాడు, లేదు నరసింహారావు గారు మీ సినిమా నేను వదులుకోను, ఏ క్యారెక్టర్ అయినా సరే. చంద్రమోహన్ గారు ఒక సీన్ క్యారెక్టర్ అయినా నేను చెయ్యాలి, అది ఆయన గొప్పదనం. చేశారు గొప్పదనం. అలాగే మా ఇద్దరు ప్రయాణం స్టార్ట్ అయింది రాజేంద్ర ప్రసాద్ గారిది నాది. అసలు ఒక దశలో ఇద్దరు పెళ్ళాలు ముద్దులు పోలీసు, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళ, అసలు పెళ్ళానికి ప్రేమ లేక ఒక సినిమా హిట్ అయిపోయి దానిలో నుంచి బయటపడే లోపు ఇంకొక డూప్లికేటు వరుసగా అసలు చేసామండి. 32 సినిమాలు మొత్తం కలిపి 32 సినిమాలు మొత్తం. ఎప్పుడైనా దెబ్బలాడుకున్న సందర్భాలు ఉన్నాయి గురుగారు మీ ఇద్దరు? పెద్దగా దెబ్బలాడుకున్న సందర్భాలు లేవు, కానీ చదువుకుపోతే సంవత్సరాలు అదే ఉండేది. ఆయన కోపం వస్తే నేను, కోపం వస్తే ఆయన చదువుకునేవాడు. అలాగే వెళ్ళమే తప్పించి ఓహో అనే దెబ్బలాట్లు ఎప్పుడు జరగలేదు. అతని వల్ల నాకు షూటింగ్ ఆగింది కానీ సినిమా షెడ్యూల్ పోస్ట్ పోన్ అయింది కానీ ఇలాంటివి ఎప్పుడు లేవండి. ఎప్పుడు లేవు నా సినిమాల్లో. నా వరకు ఇతర ఆర్టిస్టులు కంప్లైంట్ చేయడం, ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా చేస్తున్నాడు నన్ను అలాగా అని ఎప్పుడూ లేదండి నా దగ్గర, ఎప్పుడు రాలేదు. అలాగే వెళ్ళిపోయేవాళ్ళు అండి. మిమ్మల్ని చాలా మంది అంటే నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కామెడీ ఫిల్మ్స్ అయిపోవడం వల్ల హాస్య చిత్రాల దర్శకుడుగా గుర్తుపెట్టుకున్నారు, కానీ మీరు ఫీల్ గుడ్ మూవీస్ శిక్ష, మానసవీణ అది చెప్పబోతున్నా మీరే చెప్పారు. మానసవీణ ఇవి గుర్తుకు రావు, కానీ గొప్ప సినిమాలు, చాలా గొప్ప సినిమా. వాడి తాలూకు అనుభవాలు ఒకసారి. మానసవీణ ఆండాల్ ప్రొడక్షన్స్ అండి. మరో చరిత్ర తీసిన తర్వాత ఆయన మళ్ళీ ఒక కథ రాసుకున్నారు. రామారంగండల్ కథ రాసుకున్నారు. కథ రాసుకున్న తర్వాత నన్ను పిలిచారు, చేయమన్నారు. నాకు కథ బాగా నచ్చిందండి, టు బి ఫ్రాంక్ చెప్పాలండి. అత్యద్భుతం కథ. ఇలాంటి కథ చేస్తే మనం చెయ్యాలి, ఎంతసేపు కామెడీ చేస్తున్నాం మనం అని నేను 1983లో ఆ సినిమా ఒప్పుకున్నాను సార్. మనవాడు ఒప్పుకొని స్క్రిప్ట్ అంతా డైలాగ్ రైటర్ ఆయన కాదు, ఈయన మన మానసవీణకి ఎవరో రాశారండి. స్క్రిప్ట్ మాత్రం ఆయన అండి. కథ గణేష్ పాత్ర గారు రాశారు కాదండి, గణేష్ పాత్ర కాదండి, వేరే రైటర్ అండి. అయ్యిందండి. అయిన తర్వాత మొత్తం మీద ఆ సినిమాకి హీరోయిన్ సెలెక్ట్ చేయాలి. మొట్టమొదటి అసలు యాక్చువల్గా బాలుప్రియని ఆడిషన్కి పిలిచామండి. వచ్చింది, చేసింది. కానీ అరంగనాల్ గారు ఏమన్నారంటే ఆ అమ్మాయి ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్, నో డౌట్ ఎట్ ఆల్. నాకు అంత హైట్ ఉండడం వల్ల అంత అమ్మాయి కాదు నా సబ్జెక్ట్కి, కొంచెం టీనేజ్ గర్ల్గా అనాలి, కనిపించాలి అన్నారండి ఆయన. సరే ఇంకా చూడటం ప్రారంభించాం. ఈ లోపల మన్వాసన అయిన ఒక సినిమా రిలీజ్ అయింది తెలుగులో. మన మంగమ్మ గారి మనవడు తెలుగులో రీమేక్ మంగమ్మ గారి మనవడు అండి. మన్వాసన భారతీరాజా గారు, భారతీరాజాది. అది దాంట్లో రేవతి యాక్ట్ చేశారు. ఫస్ట్ పిక్చర్ రేవతిది. ఆ అమ్మాయిని పిలిపించాం. ఆడిషన్ చాలా గొప్పగా చేసింది ఆ అమ్మాయి. సో ఆ విధంగా ఆ అమ్మాయిని తీసుకున్నాం. సో ఆ విధంగా మాకు ఆ మానసవీణ పూర్తయింది, రిలీజ్కి వచ్చింది. అయితే నేను కామెడీ డైరెక్టర్ కాబట్టి అప్పటికే కామెడీ ముద్ర ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ ప్రజాదరణ పొందలేకపోయింది, కానీ గొప్ప చిత్రం అండి, చాలా గొప్ప చిత్రం, చాలా గొప్ప చిత్రం. శిక్ష కూడా గురుగారు. శిక్ష తీసే ముందే చెప్పాను నేను వద్దని డైరెక్టర్ గా. సారథి స్టూడియో శశిభూషణ్ గారు నన్ను పిలిచారండి. పిలిచి నరసింహారావు గారు కట్ చేయాలి మనం ఏదన్నాను అన్నారు. నేనేమనుకుంటా అంటే కామెడీ సబ్జెక్టులు చూస్తున్నాం. ఈ లోపల ఒక సినిమా రిలీజ్ అయింది అన్నారు, సెర్రై అని, లక్ష్మి యాక్ట్ చేసిందని.
నన్ను తీసుకుని వెళ్ళాడు ఆయన. వెళ్ళిన తర్వాత చూస్తే చాలా సీరియస్ సినిమా. నేను వచ్చాను. వచ్చిన తర్వాత శశిభూషణ్ గారు, ఇది నాకు కరెక్ట్ కాదు, మీరు దెబ్బతింటారు, చాలా ఇబ్బంది అండి నాతోటి అన్నాను. నాతో ఇబ్బంది కాదు, సినిమా నాకు సూట్ అవ్వదు అని చెప్పానండి. ఇది ఆత్రేయ గారితో చెప్పాడు. ఆత్రేయ గారు, మేము సిట్టింగ్లో కూర్చున్నాం అప్పటికే. ఆత్రేయ గారు పిలిచి, రావా నరసింహారావు, ఏవా నువ్వు ఎవరి దగ్గర పనిచేసావు? దాసనారాయణ గారి దగ్గర. దాసనారాయణ గారు ఇలాంటి సినిమాలు తీయడంలో ఆద్యుడు ఆయన. నువ్వు వద్దంటావేంటి? చేయగలరు, పెట్టండి నరసింహారావు, నేను ఉంటానుగా వెనకాల అన్నాడండి ఆత్రేయ గారు. స్క్రిప్ట్ అయినానండి ఆత్రేయ గారు శిక్షకి. డైలాగులు కానీ పాటలు కానీ ఆత్రేయ గారు నేను ఉంటాను, చూసుకుంటాను, పెట్టండి అన్నారు. చంద్రబాబు గారు పూజారి వేషం, సుహాసిని గారు, శరత్ బాబు ఇలాగా. చంద్రబాబు విషయంలో కూడా అదే జరిగిందండి. ఇది అయిపోయిన తర్వాత క్యాస్టింగ్ ఫిక్స్ అయ్యాలి. శరత్ బాబు, సుహాసిని. ఫస్ట్ సుహాసిని అప్పటికి పెద్ద పాపులర్ కాదు, కానీ ఆ అమ్మాయికి ఆ సినిమా చెయ్యాలి అని ఒక పట్టుదల. మనకే ఆ అమ్మాయి పెడితే బాగుంటుందని థాట్ వచ్చింది సుహాసిని. చంద్రబాబు క్యారెక్టర్కి నేను వద్దని చెప్పాను. చంద్రబాబు ప్రపోజల్ పెడితే ఎందుకు వద్దండి అన్నారు. మా ఇద్దరం ఒక జంట, మా ఇద్దరి మధ్యన ఒక ఇమేజ్ ఉంది, ప్లస్ నా పిక్చర్లో విలన్ క్యారెక్టర్ లెక్క కనిపిస్తాడు ఆయన శిక్షలో, వద్దు సార్ అన్నాను. వీళ్ళు అప్పటికే చంద్రబాబు గారితో చెప్పుంచాడు, ఎవరు శశిభూషణ్ గారు. చంద్రబాబు గారు నాకు ఫోన్ చేసి, ఏమంటే మీరు వద్దన్నారట అన్నట్టు. అవును సార్, నా సినిమాలో మీరు విలన్ క్యారెక్టర్ చేయడం ఏంటి సార్, భార్యని తాళి తీసి భార్య ముఖమే కొడితే భరించే క్యారెక్టర్ ఎందుకు సార్, నాకు వద్దు సార్ అన్న. మీ సినిమా నేను ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు, అది ఎటువంటి క్యారెక్టర్ అయినా చేస్తున్నాను అంతే అని చెయ్యాలి అన్నాడు చంద్రబాబు గారు. చెయ్యాలి, చేస్తున్నాను అన్న. దానికి ఒక డైలాగ్ ఏదైనా మీరు ఆత్రేయ గారితో ఆలోచించి పెట్టండి, నా క్యారెక్టర్ చచ్చిపోకుండా ఉండడం కోసం అని. తర్వాత ఆత్రేయ గారు రాశారు. నేను ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వాడిని, ఒక సాంప్రదాయాలు ఉన్నాయి మాకు. ఆ సాంప్రదాయాలు ఉన్నటువంటి వ్యక్తి చెడిపోయిన ఆడదాన్ని ఎలాగ రిసీవ్ చేసుకుంటలేదు, అందుకని నువ్వు నాకు వద్దు, నా ఇంట్లో చెడిపోవు అని ఒక డైలాగ్ పెట్టించాడు ఆయన. అద్భుతం. ఆయన ఆత్రేయ గారు పెట్టాడు ఆ డైలాగ్. అది ఒరిజినల్ లేదు. అయింది. గుంటూరు వెళ్ళేవాడిని రిలీజ్కి. బాల్కనీలో కూర్చున్నాం, సినిమా చూస్తున్నాం. మా 2 రోజు 3 రోజు ముందు ఒకడు ఎవడో కూర్చుని 3వ రైల్లో నెత్తిమీ చేతులు వేసుకుని, అయ్యి బాబో ఈ రేలంగి నరసింహారావు కూడా ఏంట్రా బాబు దొబ్బేస్తున్నాడు, ఆడిది ఏదో కామెడీ సినిమా అనుకుని వచ్చాం మనం నాకు వేసుకుంటూ అన్నాడు. నేను ఇమీడియట్లీ శశిభూషణ్ గారు చేయి తట్టి, సినిమా ఆడదండి, మనం వెళ్ళిపోతున్నాం సార్ చెప్పి సైలెంట్గా వచ్చేవాడు. మిత్రం ఆడలేదు సినిమా, కానీ గొప్ప సినిమా, చాలా గొప్ప సినిమా గురుగారు. అలాగే ఇంకొక సినిమా మీకు గుర్తు చేయాలి. మా చిన్నతనంలో వీడియో క్యాసెట్ తెచ్చుకున్నాము. సినిమా ఊళ్ళల్లో బీ టౌన్స్లో రిలీజ్ అయ్యేవి కాదు కదా, ఇందాక మాట తెచ్చుకొని క్యాసెట్ ప్లే చేసేవాడు. సినిమా టైటిల్ పడింది, హీరో రెబల్ స్టార్ కృష్ణరాజు, సుహాసిని, భారీ స్టార్ కాస్టింగ్. డైరెక్టర్ ఎవరి పేరు పడుతుందని నేను ఎదురు చూస్తున్నా. నా ఎక్స్పెక్టేషన్ కె రాఘవేంద్రరావు, ఏ కోదండరామిరెడ్డి, బి గోపాల్ ఇలా అనుకుంటుంటే రేలంగి నరసింహారావు అని పడింది. యమధర్మరాజు సినిమా పేరు. ఏంటి ఆ సినిమా అనుభవాలు ఏంటి? యాక్షన్ సినిమా, యాక్షన్ థ్రిల్లర్. ఆ సినిమా అది ఎట్లాగా చేశారు? సినిమా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, భలే సీన్స్. అది ఎట్లా చాలా పెద్ద కాస్టింగ్. అది ఓ రోజు సత్యరాజు గారు అని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ఆయన నాకు ఫోన్ చేశాడు. ల్యాండ్ నెంబర్సే కదండి, ఏమంటే కృష్ణరాజు గారు ఒకసారి రమ్మన్నారు మమ్మల్ని. కృష్ణరాజు గారితో నేను అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్గా దగ్గర పనిచేసాం కదా, బాగా చనువాడు. ఎప్పుడు ఎక్కడ కలవాలి నేను అడిగి చెప్తానండి అన్నాడు. చెప్పాడు. సాయంత్రం 5 గంటలకి ఆయన అడయారు గేట్ హోటల్లో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటారు, అక్కడికి రమ్మన్నారు. సరే వెళ్ళారు. ఉన్నాడు ఆయన స్విమ్ చేస్తూ. వచ్చి కూర్చున్నారు. నరసింహారావు, మనం గోపీకృష్ణ మూవీస్లో సినిమా చేయాలయ్యా అన్నాడు. హీరో ఎవరు సార్ అన్నాడు. అంటే నేనేంటి రాజేంద్ర ప్రసాద్, చంద్రబాబు అంటారు, ఎవరితోనో చేయబోతున్నారు ఆయన అని, ఒక చిన్న సినిమా చేస్తారని. అదేంటయ్యా ఇంత మనిషి నేను ఉండగా ఎవడు హీరో అంటావు ఏంటయ్యా అన్నాడు. పక్క నవ్వాను. ఏంటి నవ్వుతున్నావు, నవ్వులాటగా ఉందా నీకు అన్నాడు. కాదు సార్, మీరు కామెడీ చేయడం ఏంటి సార్ అన్నాడు.
కామెడీ పండదా నా మీద? మీరు కామెడీ మీరు చేయలేరు, పండదని నేను అంటలేదు సార్. జనం రిసీవ్ చేసుకోరు. మీది ఫెరోషియస్ క్యారెక్టర్ అయితేనే జనం రిసీవ్ చేసుకుంటారు. ముద్ర అలా ఉంది అన్న. సరే ఓ పని చేయి, నా స్టైల్ సినిమా చేయపోయి అన్నాడండి. ఆయన అన్నాడు, నా స్టైల్ సినిమా, యాక్షన్ సినిమా చేద్దాం, సెంటిమెంటల్ సినిమా, రెవల్యూషన్. మన డైరెక్టర్గా నన్ను చూస్తారా సార్ అన్నాడు. ఏమయ్యా పిచ్చోళ్ళగా ఉన్నావు, కృష్ణరాజు స్టేటస్ ఏంటి, రేలంగి నరసింహరావు స్టేటస్ ఏంటి, నువ్వు ఇక్కడ ఉన్నావు, కృష్ణరాజు ఇది, కృష్ణరాజు సినిమా అంటారు కానీ రేలంగి నరసింహరావు సినిమా అంటారు అన్నారు కృష్ణరాజు గారు. ఓకే సార్ నమస్కారం, అలాగే చేస్తాను సార్ అని. ఆ విధంగా మా జర్నీ స్టార్ట్ అయింది టోటల్. ఆ జర్నీలో కూడా యమధర్మరాజులో ఒక ఇన్సిడెంట్ ఉందండి. చెప్పండి గురుగారు. గొప్ప ఇన్సిడెంట్ అండి అది. కథ ఎలా ఉండాలి ఏంటి, ఓ రైటర్ని పిలిచాడు. ఆయన పేర్లు వద్దులేండి. ఓ రైటర్ని పిలిచాడు, వచ్చాడు, ఒక కథ చెప్పాడు. అత్యద్భుతం, చాలా బాగా నచ్చింది కృష్ణరాజు గారికి, నాకు నచ్చింది. ఓకే చేసేస్తున్నాం అనుకున్నాం. అయిపోయింది, ఫిక్స్ చేసాం, రికార్డింగ్ ఫిక్స్ చేసాం. ఒక సాంగ్, డ్యూయట్ సాంగ్ రికార్డింగ్, 4-5 రోజుల్లో రికార్డింగ్. చిక్కుడు దొరకడు అని ఒక సినిమా చేశాను నేను, రాజేంద్ర ప్రసాద్. డ్యూయల్ రోల్. ఆ రిలీజ్ కని వెళ్ళాం. నేను, ఎక్కర్ బాబు గారు, శరత్ కెమెరామెన్, ముగ్గురు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఓ నైట్ రూమ్లో పడుకున్నప్పుడు వెంకన్న బాబు గారు అడిగారు, నరసింహరావు గారు ఏదో యమధర్మరాజు కథ ఏంటి, చాలా గొప్ప కథ అంట, సూపర్ అంటే అసలు ఎగిరి గత్తేస్తాడు కృష్ణరాజు గారు, ఎవరిచ్చారు కథ ఏంటి అని అడిగాడు. అలా వ్యక్తి ఇచ్చాడు. ఓకే ఏంటి కథ ఏంటి చెప్పండి అన్నాడు. శరత్ పడుకుని నిద్రపోతున్నాడు, అంటే మామూలుగా ఆఫర్ నిద్ర. వెంకన్న బాబు గారు అడిగితే నేను కథ స్టార్ట్ చేశానండి. కొద్ది కథ అయ్యేటప్పటికి శరత్ బిల్ వేసాడండి. ఆగండి మిగిలిన కథ నేను చెప్తాను, మిగిలిన కథ చెప్పాడండి. శరత్ గారు చెప్పారు. శరత్ గారు చెప్పాడు. ఇదేంటిది అన్నాను. పలానా చిరంజీవి గారి సినిమా సార్, పలానా సినిమా ఇది అని పేరు చెప్పాడు సార్. నేను అంటే ఇంకొకటి జరగబోతోంది. లేదండి, ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, హిట్ అయింది ఆ సినిమా. ఏ సినిమా గురుగారు? అది గుర్తు రావట్లేదు సార్ నాకు ఇప్పుడు. చిరంజీవి గారి సినిమా. చిరంజీవి గారిదే. జగ్గయ్య గారు కూడా ఉన్నాడు దాంట్లో. అందుడికి వేట కాదు సార్, వేట కాదు. అది గ్రహాల మీద కూడా వెళ్ళి వచ్చి ఏదో చేసేది, అట్లాంటిది ఏదో. కిరాతకుడు అండి. జగ్గయ్య గారు ఉన్నారు. జగ్గయ్య గారే ఫాదర్. కిరాతకుడు కోదండరామిరెడ్డి గారు డైరెక్ట్ చేశారు. ఇది హాలీవుడ్ సినిమా ఇన్స్పిరేషనే. ఇది సత్యమూర్తి గారి వీళ్ళు ఒక చిరంజీవి గారి బర్త్డే రోజు హనీ హౌస్ లో క్యాసెట్ చూసి కేఎస్ రామారావు గారు, సత్యమూర్తి గారు ఇది మనం చేసేద్దామని లక్ష్మీ విలియమ్స్ లింగమూర్తి గారి కోసం చేశారు. ఇది దీన్ని కొద్దిగా మార్పు చేసి, కొద్దిగా మార్పు ఏం లేదు, అస్టీజ్ చెప్పేశాడు. ఆయన ఇంప్రెస్ అయిపోయాడు. ఆయన చూడలేదు చిరంజీవి గారి సినిమా, నేను చూడలేదు, అంతేగా. రికార్డింగ్ పెట్టేశాం. శరత్ చెప్పాడు, ఎవడ డిటో ఎలా ఉంది సార్ అన్నాను. మీరు వెళ్ళంటే చూడండి సార్, నేను చెప్తున్నాను అన్నాడు శరత్ గారు. వెంకట బాబు గారు చెప్పాడు, నిజమే ఆ కథ ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అదే కథ డిటో అని. తెల్లారు వచ్చారండి. వచ్చి నేను కృష్ణరాజు గారితో వెళ్ళి చెప్పానండి. అలాగే చెప్తారు, ఏదో చిన్న పాయింట్ కలిసేటప్పటికి ఈ కథ డిటో కథ అనేస్తారు అందరూను. కాదు నరసింహరావు, మన పనిలో మనం ఉందాం అన్నాడు. నాకు మనసు తప్పలేదండి, ఎందుకంటే అక్కడ అతను ఆపరేటివ్ కెమెరా పనిచేసాడు శరత్ ఆ సినిమాకి. లోక్ సింగ్ గారి దగ్గర పనిచేసాడు ఇతను అక్కడ ఆ సినిమాకి. చెప్పాడు సరే అని నేను క్యాసెట్ తీసుకొచ్చి వచ్చా. అప్పట్లో క్యాసెట్లే, వీడియో క్యాసెట్ తీసుకొచ్చి చూస్తే డిటో సార్. అమ్మా పట్టుకున్నాను. కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళారు. సార్ కథ డిటో సార్, ఇదిగో క్యాసెట్ చూడండి సార్ అన్న. చూశాడు ఆయన. సాయంత్రం రమ్మన్నాడు, వెళ్ళారు. సత్యరాజు గారిని రమ్మన్నాడు, వెళ్ళాం. సునాన్ గారు, ప్రభాస్ ఫాదరు, అందరం కూర్చున్నాం. ఎంత మోసం చేశాడు వాడు. ఇలాగా సత్యరాజు పనిచేయి, ఇది కవర్లో ప్యాక్ చేసి అతనికి పంపించండి. పంపించి అతను చూసి ఇది దీంట్లో కొన్ని ఇన్సిడెంట్ దీంట్లో పనికి వస్తాయట మన కథకి, కృష్ణరాజు గారు చెప్తా అన్నారు అడాప్టేషన్ ఎలా చేయాలి అనేది, అది చూసి రమ్మన్నారు అని పంపించాడు. అంతే సార్, అయిపు పత్తలేడు మనిషి అయిపు పత్తలేడు.
సార్ రికార్డింగ్ అయితే కృష్ణరాజు గారు నేను రాను అన్నాడు. నేను రాను, మీరు వెళ్ళండి నరసింహారావు గారు అన్నాడు. సార్ నేను సూర్యరామరాజు గారు వెళ్ళి పూజ చేసేసి రికార్డింగ్ స్టార్ట్ చేసి, ఎందుకంటే డ్యూయట్ సాంగ్ అనేది ఎక్కడైనా మనం చేసుకోవచ్చు. అక్కడే షూటింగ్ జరుగుతుంది. కాట్రగడ్డ ప్రసాద్ గారిది. ఓంకార్ వచ్చాడు. ఏంటి సార్ నరసింహారావు గారు పిక్చర్ ఓపెనింగ్ కంగ్రాట్స్ అండి, అది ఇది. ఏం కంగ్రాట్స్ అండి, ఇలా జరిగిందండి అన్నాడు. అలాగా నా దగ్గర కథ ఉందండి, చెప్పండి అన్నాను. వాళ్ళు కంపోజ్ చేసి అన్నీ చేసి రికార్డింగ్ స్టార్ట్ అయ్యే లోపల కథ చెప్పేశాడు. బాగుంది, ఇది పని చేద్దామని కృష్ణరాజు గారితో చెప్తాను, మీటింగ్ ఏర్పాటు చేద్దామని చెప్పి మాట్లాడి కృష్ణరాజు గారితో కథ చెప్పించాం. నచ్చింది కృష్ణరాజు గారికి. ఆ కథ తీసాం. అదే యమధర్మరాజు. ఆ సినిమాలో నాకు కొంత బాగా సహాయపడింది షార్ట్స్ విషయంలో. కెప్టెన్ సుందరం కెమెరామెన్ అండి, ఆయన పేరు కెప్టెన్ అనేవారు తమిళ్లో. ఆయన సుందరం గారు కెమెరామెన్. ఆయన ఎందుకంటే ఈ డైనమిక్ షార్ట్స్ పెట్టాలి యాక్షన్ సినిమా కండి. కృష్ణరాజు గారు క్యారెక్టర్ గెటప్ బ్లాక్ వేసుకుని వస్తారు కదా, అసలు అద్భుతం అండి. అసలు రాధా, సుహాసిని గారు, బి సరోజ, సరోజాదేవి గారు, మోహన్ బాబు, అల్లు రామలింగయ్య, ఎంతమంది క్యాస్టింగ్ అండి. అసలు అల్లు రామలింగయ్య గారు అంటే నాకు బాగా, యువర్ ఫ్రమ్ పాలకొల్లు కాబట్టి ముచ్చటగా ముగ్గురులో అసలు అల్లు రామలింగయ్య గారు నిర్మలమ్మ గారుల జంటని జీవితాంతం మర్చిపోలేం గురువు గారు. సూపర్ అండి అసలు. అదే అది చలాకీ మొగుడు చాదస్తప్పిళ్ళం. అది అసలు చలాకీ మొగుడు చాదస్తప్పిళ్ళం తోడల్లుళ్ళు మీరే కదా. సాహసం చేయరాడింబక, చెక్కడు దొరకడు. ఫస్ట్ టైం రాజేంద్ర ప్రసాద్ గారు గుర్తున్నందులో మీసాలు తీసేసింది చెక్కడు దొరకడు కోసం అనుకుంటా. దొంగల కాలేజీ ఉంటుంది, వీళ్ళందరూ ప్రిపేర్. దాంట్లో చెక్కడు దొరకడులో మేము బాగా ఎంజాయ్ చేసిన ఎపిసోడ్ ఏంటంటే, ఈ రాజేంద్ర ప్రసాద్ గారు డ్యూయల్ రోల్ ఇది కాదు, ఈ సత్యనారాయణ గారు, గిరిబాబు గారు, బ్రహ్మానంద ముగ్గురు ఎపిసోడ్ ఉంటుంది. డిస్కషన్ అని చెప్పి లోపలికి తీసుకెళ్తారు, వాయించబడి చెప్తారు బ్రహ్మానందం గారిని. ఆ ట్రాక్ మాత్రం సూపర్ అండి. ఆ ట్రాక్ అద్భుతంగా. సత్యానంద్ గారు. తర్వాత మీ గురువు గారి స్ఫూర్తితో మీరు దర్శకత్వం వహించిన పోలీసోడి పెళ్ళం, బండ్రోతు భార్యే పోలీసోడి పెళ్ళం అయింది. బండ్రోతు భార్యనే పోలీస్ భార్యగా తీశారు. అసలు కనీ విని ఎరుగని హిట్. అసలు అది ఎట్లా జరిగింది ఏంటి? ఏమి లేదండి, బంట్రోతు భార్య సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దగ్గర నుంచి నాకు మైండ్ లో ఉండిపోయింది సార్. అప్పుడు ఆ సినిమాని మళ్ళీ మనం చేస్తే బాగుంటుంది అని రోజు ఓంకార్ గారితో అన్నాను. ఓంకార్ గారు, బంట్రోతు భార్య సినిమా ఉంది, దాన్ని మనం చేస్తే బాగుంటుంది మళ్ళీని, అయితే క్యారెక్టర్లు మారుద్దాం, మేల్ ఫిమేల్ మేల్, అలాగే రండి అన్నాడు. అక్కడి నుంచి డిస్కషన్లో కూర్చున్నాం ఓంకార్ గారు నేను ఖాళీగా. ఈ యమధర్మరాజు జరిగేది కదండి, ఆ టైంలో అక్కడ కూర్చున్నామండి. కూర్చొని కథ తయారు చేసాం అత్యద్భుతంగా పోలీస్ భార్య. అది వీళ్ళకి నచ్చింది, కాటగడ్డ ప్రసాద్ గారికి, బలరాం గారికి నచ్చి ఆ సినిమా స్టార్ట్ చేసాడు. ఆ విధంగా ఆ ఇన్స్పిరేషన్ వచ్చింది. ఎప్పుడూ కూడా సార్ ఒక రైటర్కి కానీ దర్శకుడికి కానీ సమాజంలో జరుగుతున్నటువంటి మార్పుల వల్ల, సమాజంలో జరుగుతున్న సంఘటనలు, క్యారెక్టర్స్, మనుషులు తిరుగుతూ ఉంటారు, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ మాడ్యులేషన్స్, వాళ్ళ మనస్తత్వాలు పట్టుకోగలిగితే కొన్నిట్లకు ఉపయోగపడతాయి సార్. ఇప్పుడు బంట్రోబాదయ్య తీశారు గురువు గారు, అదే ఆలోచనతో మళ్ళీ మేము పోలీస్ భార్య తీసామండి. మీరు ఇందాక అన్నారు పెళ్ళానికి ప్రేమ లేక అత్యద్భుతం సూపర్ అన్నారు. దట్ కాన్సెప్ట్ బై దాసనారాయణరావు గారు. ఆ కాన్సెప్ట్ ఎలాగంటే, నేను అసోసియేట్గా ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒక సిట్టింగ్లో సరదాగా మాట్లాడాడు ఆయన. ఏమయ్యా, ఆడవాళ్ళు మనస్తత్వం విచిత్రంగా ఉంటుంది, ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు వాళ్ళు మంచాన్ని పంచుకుంటారు, కంచాన్ని పంచుకుంటారు, పెళ్ళి అయిన తర్వాత మొగుడిని ఎందుకు పంచుకోనయ్యా వాళ్ళు, నాకు ఎప్పుడు నుంచో ఈ డౌట్ అయ్యా అన్నాడు. అది మీ మైండ్లో పడిపోయింది, సరదాగా అన్నాడు ఆయన. అది మైండ్లో పడిపోయింది నాకు. నేను డైరెక్టర్ని అయిన తర్వాత ఒడ్డే రమేష్ గారు పిలిచారు, దానికి ఏదైనా ఒక కథ కావాలి కదా అని ఆలోచిస్తున్నప్పుడు ఇది ఎందుకు చేయకూడదు మనం అని అప్పుడు కాశీ విశ్వనాథ్ గారిని పిలిచి, నేను కొంత డెవలప్ చేస్తాను ఎప్పుడు పాయింట్ని, ఆ మిగిలిన పాయింట్ని రైటర్కి అప్ చెప్తారు, రైటర్ అంత పద్ధతి చేస్తాడు, దాంట్లో మళ్ళీ లోటుపాట్లు మేము ఇద్దరం కూర్చొని సరి చేస్తాం.
అలా చేసింది పెళ్ళానికి ప్రేమ లేక ప్రియురాలి. దాంట్లో గుండు హనుమంతరావు గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఇంట్లో పనివాడు మర్చిపోలేము, క్యారెక్టర్స్ మర్చిపోలేము. ఎదురుండి మొగుడు పక్కింటి పెళ్ళాలలో క్యారెక్టర్స్ ని మల్లికార్జునరావు గారి క్యారెక్టర్, ఇద్దరు పెళ్ళాలు ముద్దులు పోలీసు, అసలు ఎంత పెద్ద హిట్, టికెట్లు దొరకనంత హిట్లు ఇవన్నీ అసలు. గురుగారు ఇందాక 50 రూపాయలతో మొదలైంది మీ ప్రయాణం అన్నారు. మీ హైయెస్ట్ రెమ్యూనరేషన్ 5 lakhs అండి. 5 lakhs. కానీ 5 lakhs ఏనాడు తీసుకోలేదు. ఫుల్ గా తీసుకోలేదు. 5 lakhs అని చెప్పినా ఫుల్ గా తీసుకోలేదండి. ఇచ్చేవారు కాదు పాపం, వాళ్ళ ప్రాబ్లమ్స్ లో వాళ్ళు ఉండేవారు. తప్పు కాదు కదండి, ఎందుకంటే వాళ్ళ వల్లే ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చాను. నేను ఎన్ని సినిమాలు చేయగలిగాను, ఇంత పేరు వచ్చింది. టోటల్గా అందుకు నేను డబ్బు విషయంలో పట్టుబట్టు. అసలు 35 రోజుల్లో సినిమా పూర్తి, పాటలతో సహా పూర్తి చేసేసేవారంట. అవునండి. అంటే స్క్రిప్ట్ ముందు టైం పడుతుంది సార్, నాకు చాలా టైం పడుతుందండి. మైండ్లో పడి ఎన్ని పడి తిరిగి ఒక సబ్జెక్టు తయారు చేసుకున్న తర్వాత దాన్ని కొంత తయారు చేసిన తర్వాత రైటర్కి అప్ చెప్తాను. ఆ రైటర్ ఒక వెర్షన్ తయారు చేసిన తర్వాత ఇద్దరం కూర్చున్న తర్వాత దాన్ని చానబట్టి ట్రీట్మెంట్ రాస్తామండి. తర్వాత డైలాగ్ వెర్షన్కి వెళ్తాం. ఇట్ విల్ టేక్ టైం అండి. నా ప్రతి స్క్రిప్ట్ అంతేనండి. ఇప్పుడు కొత్త స్క్రిప్ట్ ఒకటి తిరుగుతూ ఉంది మైండ్లో ఇప్పుడు ఈ మధ్యన పడింది 1 రోజుల క్రితం. టోటల్గా అది స్థానపడుతున్నాను ఇంకా యాస్టీస్. అదేంటంటే హీరో గారు చిరంజీవి ఫ్యాన్ అయినటువంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళంటూ చేసుకునే జీవితంలో ఎన్ని సంబంధాలు చూసినా అవ్వట్లేదండి. ఒక తండ్రికి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఆర్థిక స్తోమత వల్ల పెళ్లి అవ్వట్లేదండి. ఇది కనిపెట్టాడండి. కనిపెట్టి ఆ అమ్మాయి చిరంజీవి ఫ్యాన్ అని క్రియేట్ చేసి, ఎన్ని అబద్ధాలు క్రియేట్ చేసి, అవి చేయించి ఇది చేయించి పెళ్లి చేస్తే, పెళ్లి తర్వాత వీడికి తెలిసింది ఆ అమ్మాయి చిరంజీవి ఫ్యాన్ కాదని. అంటే సంవత్సరం ఎలా ఉంటుంది అనేది ఒక సబ్జెక్ట్ అనుకుంటారు. ఇప్పుడే అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా. చిరంజీవి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి చిరంజీవి గారితో ఎందుకు చేయలేకపోయారు? అవకాశం రాలేదు సార్. నా దగ్గర ఒక నేచర్ ఏంటంటే, ఈ గొప్ప కథ ఉంది సినిమా తీయండి అని ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి నేను వెళ్ళానండి. అందులో మొట్టమొదటిలోనే నాకు బడ్జెట్ డైరెక్టర్ అనే ముద్రోడు పడిపోయింది కదండి. కామెడీ డైరెక్టర్, బడ్జెట్ డైరెక్టర్. పెద్ద ప్రొడ్యూసర్ ఏమొస్తాడండి? రారు కదండి. ఇప్పుడు మీరు తీసుకొచ్చారు కాబట్టి నేను ఒకటి చెప్తానండి. తప్పకుండా గురుగారు. ఒక సినిమాకి నన్ను డైరెక్టర్గా ఫిక్స్ చేశాడు. ప్రొడ్యూసర్ హీరో ఎవరని అడిగారండి. శోభన్ బాబు గారు అన్నారు. చాలా ఆనందపడ్డానండి. శోభన్ బాబు గారు హీరో, నేను సినిమా చేయబోతున్నాను పెద్ద హీరోతోటి. అప్పటి వరకు పెద్ద హీరోలతో చేయలేదు నేనండి. నాగేశ్వర గారితో దాగుడు మాటలు దాంపత్యం చేయలేదు, యమధర్మరాజు చేయలేదు. అప్పటికి నేను ఆనందపడిపోయానండి. వారం రోజులు సిట్టింగ్ కూర్చున్నాడు. సత్యానంద్ గారు రైటరు. వారం రోజులు సిట్టింగ్ అయిన తర్వాత నాకు పిలుపు రాలేదండి. మళ్ళీ సర్లే ఏదో ఇవాళ సిట్టింగ్ లేదేమో నా పనుల్లో నేను ఉన్నాను. వారం రోజుల తర్వాత సత్యానంద్ గారు ఫోన్ చేశారు. నరసింహరావు గారు ఏంటి మీ సిట్టింగ్ రావట్లేదు ఏంటి అని. ఏం బండి రావట్లేదండి, నేను రావట్లేదు అన్నాను. కాదు, ఇప్పుడు మీ ప్లేస్లో రవిరాజా పిన్సెట్ వచ్చాడండి. అదేంటి సార్? ఏ సినిమా ఇది? దాని పేరు ఏదో ఉంది సార్, రవిరాజా పిన్సెట్టి చేసిన సినిమా పేరు. అంటే బలరామకృష్ణలో కూడా చేశారు. కాదండి, వెరీ బిగినింగ్. అంటే ఇది ఆనంద్ గోపాలకృష్ణారెడ్డి గారు నిర్మాత. ఆనంద్ గోపాలకృష్ణారెడ్డి గారి సినిమా అండి ఇది. సోమబాబు గారు విజయశాంతి చేశారు. సరే నేను ఊరుకున్నాను. నేనేమనుకున్నానంటే మిస్లీడ్ అయ్యాను. శోభన్ బాబు గారి యొక్క ప్రమేయం లేకుండా నన్ను ఎందుకు తీసేస్తాను అనుకుంటాను సినిమా పేరు ఏదో గుర్తులేదండి. అదండి అన్నారండి. ఆనంద్ గోపాలకృష్ణారెడ్డి గారి ప్రొడ్యూసర్ అండి, అది మాత్రం నేను చెప్పగలను అన్నారు. అన్న తర్వాత శోభన్ బాబు హీరో ప్రమేయం లేకుండా డైరెక్టర్ దిగిరు కదా, ఏదో జరిగింది శోభన్ బాబు గారే చెప్పుకుంటారు. రేలంకృష్ణ వద్దులండి, లో బడ్జెట్ డైరెక్టర్ అది ఇది అని చెప్పుకుంటాడని నేను అపోహపడ్డానండి. గురువు గారితో శోభన్ బాబు గారు షూటింగ్లు జరుగుతున్న టైంలో నేను ఆ శోభన్ బాబు గారు వెనకాల నుంచి వెళ్ళిపోయేవాడిని. నేను శోభన్ బాబు గారిని మిస్ చేసేవాడిని కూడా. అన్నా చెల్లెలు గురువు గారి సినిమా ఏదో సంథింగ్ అన్నా చెల్లెలు, ఇది క్రైమ్ కోర్ట్ రూమ్ డ్రామా. శరత్ బాబు గారు అన్నా చెల్లెలు, రవిరాజ్ పిన్సెట్టి గారు. ఏమంటే అయిపోయింది.
అయిపోయిన తర్వాత ఇంకో ప్రొడ్యూసర్ కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచారు. ఇంకో ప్రొడ్యూసర్ మన సంసారం ప్రొడ్యూసర్ శాఖమూరి రామచంద్రరావు గారు పిలిచి రాబోతున్నా సంసారం దగ్గరకు రాబోతున్నా. ఈ లోపల ఆయన అన్నారు, ఏమన్నా మన సినిమా ఒకటి చేయాలి, ఎవరు హీరో అని ముందు అడిగాను నేను. శోభన్ బాబు గారు, మీరు శోభన్ బాబు గారితో మాట్లాడిన ముందు ఆయనతో కాదు రేలంగిని పెట్టుకుంటారానండి. ఆయన ఏమంటాడు, అప్పుడు రండి నా దగ్గరికి, మీరు ఇబ్బంది పడద్దు అన్నాను. లేదండి మీరే డైరెక్టర్, క్వశ్చన్ లేదు అన్నారు. ఇదిగో చెక్ ఇదిగోండి అన్నాడు. వద్దు, చెక్ రేపు పొద్దున్న తీసుకుంటాను సార్ అని చెప్పి మేకప్ అప్పారావు గారికి ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసి, అప్పారావు గారు నాకు శోభన్ బాబు గారు అపాయింట్మెంట్ కావాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. రెండు నరసింహరావు గారు కూర్చోండి, ఆయన గురువు గారు బాబా గారు అంత రిలేషన్, రండి కూర్చోండి. నేను సార్ ఇలా శాఖమూరి రామచంద్ర గారు పిలిచారు, అది ఇది. అవునండి నేనే చెప్పాను సార్ అన్నాడు ఆయన. మీరు చెప్పారా? అవును నరసింహరావు గారు నేనే చెప్పాను. ఎందుకంటే మొన్న ఆనంద్ గోపాలకృష్ణారెడ్డి గారు పిక్చర్కి మిమ్మల్ని డైరెక్టర్గా అన్నారు, నేను ఓకే అన్నారు. నేను జనరల్గా ఏ డైరెక్టర్ని, కెమెరామెన్, మెయిన్ టెక్నీషియన్ ఎవరిని కూడా తీసేస్తున్నాము అంటే నేను ఒప్పుకోను జనరల్గా. అలాగే మీ పేరు కూడా మిమ్మల్ని తీయడానికి వీల్లేదని చెప్పాను నేను. కాదు సార్ నా ప్రాబ్లం అర్థం చేసుకోండి, నేను డిస్ట్రిబ్యూటర్ని. శోభన్ బాబు గారు పోస్ట్ హై లెవెల్, రేలంగి నరసింహారావు లో బడ్జెట్ డైరెక్టర్. రేపు పొద్దున్న నాకు ఇబ్బంది వస్తుంది బిజినెస్ సైడ్ అన్నారు. 1-10 సార్లు ఆలోచించండి అన్నాను నేను. లేదు సార్ ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేయలేను, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అన్నారు ఆయన. సరే సార్, అప్పటి నుంచి నాకు మైండ్లో తిరుగుతుంది నరసింహారావు ఇంకో సినిమా ఇవ్వాలి నేను అని శోభన్ బాబు గారు. శాఖమూరి రామచంద్ర గారు వచ్చారు. వచ్చిన తర్వాత నరసింహారావుని పెట్టుకుంటే మీకు ఏమైనా ఇబ్బందా అన్న. లేదు సార్ నేను కూడా అదే అనుకుంటున్నాను, ఆయన అయితేనే బాగుంటుందని ఆయన అన్నారు. ఆ పిక్చర్ పని చేసేవాడు. హెవీ సబ్జెక్ట్ రీమేక్ అంటది, శివాజీ గారు చేశారు, శివాజీ పద్మిని తమిళ్లో. సరే అయిపోయిందండి. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం నిజం అండి గురుగారు. ఏంటంటే శోభన్ బాబు గారు పోషన్ పెద్దది, రేలంగి నరసింహారావు లో బడ్జెట్ డైరెక్టర్. మామూలు ప్రొడ్యూసర్ అయితే తీసేస్తాడు. బికాస్ ఆనంద్ గోపాలకృష్ణ గారు డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఆయనకి తెలుసు విషయాలన్నీ, అన్నీ తెలుసు, ఆయన తెలుసు కదండి బిజినెస్ ఎలా ఉంటుందని. డెఫినెట్గా పొత్తు కుదరదు మనకండి, ఏదైనా రిసీవ్ చేసేవాళ్ళు అయితే తప్పించి లేకపోతే కుదరదు మనకండి. మరి అదే ఆనంద్ గోపాలకృష్ణారెడ్డి గారు 2వ సినిమా చేయించారు మళ్ళీ నన్ను పిలిపించి, పెళ్ళాంచాటి మొగుడు అని గురువు గారి హీరో. మరి అదే ఆనంద్ గోపాలకృష్ణారెడ్డి గారు. మామాల్లుడు కూడా మీరే డైరెక్టర్. మామాల్లుడు గురువు గారు ఓన్ ఫిల్మ్ తారక ప్రభు ఫిలిమ్స్, అది నేనే డైరెక్టర్. అంటే గారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడు నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ కానీ ఆనంద్ గోపాలకృష్ణారెడ్డి గారికి ఉండుంటే నన్ను ఎందుకు పిలుస్తాడండి ఆయన మళ్ళీ 2వ సినిమాకి? పిలవరు. ఏదో ఇలా జరిగింది అప్పుడు బిజినెస్లో మనకి. కాబట్టి నరసింహారావుతో మళ్ళీ సినిమా చేయించాలని చేయించారు. మీరు అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించినటువంటి హీరోలు రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రమోహన్ గారు, నరేష్ గారు. ఈ వరుసలో రాజేంద్ర ప్రసాద్ గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏది, నచ్చని క్వాలిటీ ఏది? అంటే నచ్చని క్వాలిటీ అంటూ ఏమి లేదండి. నచ్చదంటే ఒకటే మొహమే మాట్లాడేస్తాడు, కోపం మొహమే మాట్లాడేస్తాడు. అది ఎందుకు మాట్లాడతాడు? ఈజ్ టూ సిన్సియర్. రాజేంద్ర ప్రసాద్ 2 words వర్క్. ఇప్పుడు మీరు 9 గంటలకు రమ్మని చెప్పి 11 గంటలకు ఫస్ట్ షాట్ తీస్తే కోపం ఎందుకు రాదండి? ఎవరికైనా వస్తుంది కదా, ఖచ్చితంగా. ఇలాంటి తప్పులకే కోపం వస్తుంది రాజేంద్ర ప్రసాద్ దగ్గర టోటల్గా. దానికి అడ్జస్ట్ కాలేడు పాపం మనోడు. కానీ వర్క్ సైడ్ ఎప్పుడు ప్రాబ్లం ఎవడు సమస్య లేదండి. వర్క్ సైడ్ ఆ మూడ్ పోదు, ఆ మూడ్లోకి వెళ్తాడు, షూటింగ్ ఎగ్గొట్టడం ఇలాంటి ఏమీ లేవండి ఆయన దగ్గర ఇప్పుడు. అది గ్రేట్. ఇంకా చంద్రమోహన్ గారు చాలా చలాకీ అండి. అసలు సెట్లో నవ్విస్తూనే ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు ఎప్పుడు కూడా అండి. టోటల్గా అంత గొప్ప. ఆయన గురుగారు ఆయన భోజన ప్రీతం గురించి తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరూ చెప్తారు. ఏంటి గురుగారు అసలు ఆ భోజన ప్రీతం? ఏమీ లేదండి, ఇష్టమైన పదార్థాలు ఎప్పుడైతే తింటాడు ఆయన. కడుపు పట్టకపోయినా
అంతే. రీప్లేస్మెంట్ లేని ఆర్టిస్టులు వీళ్ళు, మనం మాట్లాడుకుంటున్న వాళ్ళు, రీప్లేస్మెంట్ లేదు వీళ్ళకి, రీప్లేస్మెంట్ లేదు. అలాగే నరేష్ మరి ఎంత మంచి మనిషి అండి, వచ్చింది చేస్తాడు, చెప్పింది చేస్తాడు, ఆర్గ్యుమెంట్లు ఉండవు, ఏముండవు, చక్కగా వెల్ బిహేవియర్ అండి. మరి అది నచ్చే వాళ్ళ బ్యానర్లో సినిమా చేయించాడు వాళ్ళమ్మ ప్రొడ్యూసర్గా. నాకు మొగుడు పిల్లల దొంగాట దివ్యవాణి కదా నరేష్ గారు, నరేష్ దివ్యవాణి అండి, మొగుడు పిల్లల దొంగాట. బట్ ఆవిడ డైరెక్టర్ అయ్యుండి విజయనగరం గారు ఇంటర్ఫీర్ అవ్వాలి కదా, అవ్వలేదండి. ఏనాడు కథ చెప్పమంటే ఏదైనా మీకు నచ్చిన కథ చెప్పండి అంతే చెప్పాను, వెళ్ళి ఓకే వచ్చారు, క్లాప్ కొట్టారు కృష్ణ గారును ఆవిడ. మళ్ళీ ఫస్ట్ కాపీ చూశారు, అంతే అంతే. అంత స్వేచ్ఛ ఇచ్చారు, ఇంటర్ఫీరెన్స్ లేదండి అసలు లేదు. అలాగే గురువు గారితో కూడా అండి, గురువు గారు యాక్ట్ చేస్తాడు అనుకోండి, నేను ఏ షాట్ చెప్తే ఆ షాట్ చేస్తాడు అంతే. మీ డైరెక్షన్ లో, నా డైరెక్షన్ నాదే కాదండి, ముత్యాల సుబ్బయ్య గారు కూడా చెప్పాడు ఒకసారి. ఆయన ఏమి డైరెక్షన్ లో ఇంటర్ఫీర్ అవ్వడు గురువు గారు. ఆర్టిస్ట్ గా వచ్చే ఆర్టిస్ట్ గానే కూర్చుంటాడు కుర్చీలో. అన్ని సినిమాలు చేసి ఒకవేళ అక్కడ తప్పు జరుగుతున్నా చాలా గొప్పగా తీస్తున్నా ఒక స్థిత ప్రజ్ఞుల్లాగా ముందుకు తోస్తారు టోటల్ గా. గురుగారు ఈవేళ మీలోనే దాసనారాయణరావు గారిని చూసుకోవాలి, మీలోనే కోడి రామకృష్ణ గారిని చూసుకోవాలి. అసలు దాసరి గారితో మర్చిపోలేనటువంటి అనుభవాలు కొన్నైనా మా వీక్షకుల కోసం. గురువు గారు గురువులో నచ్చిన విషయాలు ఏంటి అని మీరు అడిగారు. అవును, గురువు గారి దగ్గర పనిచేసే శిష్యుల్ని ఆయన ఎంత గొప్పగా ప్రేమిస్తాడు అనే దానికి ఒక నిదర్శనం చెప్తాను సార్. నా విషయం నాకు జరిగింది. ఆయన దగ్గర చాలా బ్యాచ్లు పనిచేసేవాళ్ళం. ఒకటి ప్రీ ప్రొడక్షను, ప్రొడక్షన్ జరుగుతున్నాయి, పోస్ట్ ప్రొడక్షను. ప్రీ ప్రొడక్షన్కి రెండు యూనిట్లు, ప్రొడక్షన్ జరిగేదానికి ఒక యూనిట్, పోస్ట్ ప్రొడక్షన్ దానికి ఒక యూనిట్, ఇలాగా 4 యూనిట్లు ఎప్పుడు రన్నింగ్ లో ఉండేవి సార్. వీళ్ళని డివైడ్ చేసేస్తాడు వర్క్ డివిజన్. సో ఒక బ్యాచ్ ఖాళీ అయిపోగానే మళ్ళీ ఇంకో బ్యాచ్ వేస్తాడు ఆయన, తర్వాత ఇంకో బ్యాచ్ వేస్తాడు, అలాగే వేస్తారు. ఒకసారి ఏమైందంటే ఆయన పరాగ్గాను మా బ్యాచ్ వెయిటింగ్ లో ఉండి ఇంకో బ్యాచ్ వేసేసాడు ఆయన. ఓకే, నాకు కోపం వచ్చింది, ఏంటిది గురుగారు ఇలా చేశాడు అని. చాలాసార్లు ఆలోచించాను, కావాలనే అంటే నేను తప్పుగా ఆలోచించాను. వాళ్ళు ఏదో కాకపట్టుంటారు, వాళ్ళని వేసాడు గురువుగారు అనుకుని ఆయన దగ్గర నేను మానేయాలని డిసైడ్ అయ్యానండి. గురుగారి దగ్గర వేరే ట్రై చేసుకున్నాను నేనండి. వాళ్ళు రమ్మన్నారు, వారం రోజులు వచ్చి జాయిన్ అవుతాను సార్ అన్నాను. వారం రోజులు గురువు గారి దగ్గరికి వెళ్తున్నాను, ఆయన కళ్ళల్లో చూసి నేను మీ దగ్గర మానేస్తున్నాను చెప్పలేకపోతున్నాను. రోజు వెళ్తున్నాను వస్తున్నాను, ఏ షూటింగ్ జరిగినా ఎక్కడికి వెళ్ళినా ఏం జరిగినా. ఆ రోజు సెకండ్ సండే హాలిడే, ఆ రోజు నాకు అక్కడ ఒత్తిడి ఎక్కువైంది. ఎవరు మీరు వస్తున్నారా లేదా, జాయిన్ అవుతున్నారా లేదు. వాళ్ళ క్రేజ్ ఏంటి, దాసనారాయణ దగ్గర పనిచేసిన అసిస్టెంట్, అవును అంతేగా, మన కంపెనీకి వస్తున్నాడు అని వాళ్ళకండి. నాకు చెప్పలేకపోతున్నాను. ఇవాళ ఏదో వీటి డిసైడ్ చేసి వచ్చేస్తాను సార్ ఇవాళ సాయంత్రానికి అని చెప్పి, ఇవాళ ఏ విధంగా అయినా గురుగారితో చెప్పాలి, ఆయన ముఖం చూడకుండా చెప్పాలి అని వెళ్ళిన దగ్గర నుంచి ఇలాగే తలంచుకొని ఆయన కాళ్ళు చూస్తూనే ఉన్నాను. చూడలేదు నేను ఆయన. సెకండ్ సండే అందరూ వచ్చారు, పలకరించారు, మాట్లాడారు, వెళ్ళారు. 2 అయింది, అలాగే ఎదురుకుండా నుంచున్నాను. రాబోయే నరసింహరావు భోంచేద్దాం అన్నాడండి. ఒక్క నిమిషం సార్ అన్న, తల పైకెత్తకుండాలి. ఒక్క నిమిషం సార్, ఏంటి అన్నాడు. దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి, నేను ఎక్కడున్నా మీ పేరు నిలబెడతాను సార్, వస్తాను సార్ అని చెప్పి వచ్చేసారండి. అంతే అంతే, ఎక్కడున్నా నేను మీ పేరు నిలబెడతాను, వస్తాను సార్. సింబాలికల్ షాట్లతో సినిమాలు తీసిన డైరెక్టర్కి ఆ మాత్రం అర్థం కాదా? అర్థమైంది. వచ్చాను, ఇంటికి వచ్చాను. బ్యాచులర్ క్వార్టర్లో అలాగా పడుకొని ఉన్నానండి. వారం రోజులు చెప్పలేని విషయాన్ని చెప్పేశాం అని ఒక బాధ, సంతృప్తి. అమ్మ చెప్పేశాం అమ్మయ్య. కానీ ఇన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేసామే, సడన్గా మానేస్తున్నామని ఒక బాధ. ఈ రెండింటిలోనూ కొట్టుబిట్టాడుతూ అలాగా మంచమే పడుకుంటున్నానండి. 3:30 అయిందండి, భోంచేయలేదు. కారు సౌండ్ వినిపించింది, హార్న్ సౌండ్. హాల్లో వచ్చి చూశాను. చూస్తే మా దిడ్డి శ్రీహరిరావు గారు కారులో కూర్చున్నాడు. గబగబ వెళ్ళాను నేను. సార్ నమస్తే సార్, ఏంటి దాసరి గారి మీద దండయాత్ర చేశారంట అన్నాడు. నేను ఎంత సార్ ఆఫ్టర్ ఆల్ ఆయన మీద దండయాత్ర. సరే ఓకే, నువ్వెందుకు ఆయన దగ్గర మానేయాలనుకున్నావో నాకు అనవసరం, ఆ రీజన్ వద్దు. ఇప్పుడు నీకు మానేసిన తర్వాత పని దొరుకుతుంది, డబ్బులు వస్తాయి, పూట గడుస్తుంది, అన్నీ ఓకే. నీకు ఫ్యూచర్లో డైరెక్షన్ కూడా ఇస్తే ఇవ్వచ్చు వాళ్ళు,
డైరెక్టర్ అవుతావేమో, కానీ ఇటువంటి సెంటిమెంట్ వ్యక్తులు దొరుకుతారా అని ఒక్కసారి ఆలోచించు. ఎందుకు అంటే నువ్వు 1:32 మధ్యలో చెప్పొచ్చావు, ఇప్పుడు 3:30 అయింది, భోజనం చేయకుండా అలా కూర్చుని ఉన్నాడు ఆయన నీ గురించి. మీరు ఇక్కడ భోజనం చేయకుండా మీరు ఇక్కడ నేను మదన పడుతున్నాను. అంచేత నువ్వు ఆలోచించుకో ఈ విషయం. నువ్వు ఓకే అనుకుంటే కారులో కూర్చో, నాతో ఓకే అని చెప్పొద్దు, లేదు అనుకుంటే తిరిగి వెళ్ళిపో, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఒక్క నిమిషం ఆలోచించాను, నిజమే, ఎంత డబ్బులు ఇచ్చినా ఎంత చేసినా మనిషి ఎవరు దొరుకుతారు మనకి? దొరకరు. ఎలాగే కారుకి కూర్చున్నాను, తీసుకెళ్ళాడండి. నేను ఎక్కడైతే ఆయన కూర్చొని ఉన్నప్పుడు చెప్పానో అక్కడే కూర్చున్నాడు అలాగా. శ్రీఆర్ రావు గారు ఎంటర్ అయ్యారు. ఆయన ఇటు చూస్తున్నాడు, నేను వచ్చేలా లేదా. తర్వాత నేను సినిమాలో చూపించినట్టు అలాగే ఆయన వెనకాల నుంచి వీలయ్యాను. ముఖం ఆనందంతో చిందులేసింది సార్ గురుగారి. వేసి గబగబా, ఒరే రాము 2 కుర్చీలు తీసుకురారా, కుర్రను పిలిచాడు, 2 కుర్చీలు తెప్పించాడు, వేశాడు. రే తినడానికి ఏమైనా ఉందా, ఆకలేస్తుందిరా అన్నాడండి ఆయన. అలాగా మళ్ళీ ఆయన దగ్గర కలిసాను. ప్రయాణం బట్ ఎందుకు మానేద్దాం అనుకున్నావు అనేది అడగలేదండి ఆయన. అడగలేదు. ఆయనకి అర్థమైపోయింది. నన్ను వెంటనే వర్క్లో పెట్టేశాడు మళ్ళీ. అంత సెంటిమెంటల్ పర్సన్ సార్ ఆయన. ఇంకొకసారి ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. చెప్పండి గురుగారు. ఒకసారి చేరిన కొత్తలో రైటింగ్ నాది బాగోదండి, చాలా అసహ్యంగా ఉంటుందండి. చూశాడు సీన్ పేపర్, తిట్టాడండి. ఏమయ్యా ఏంటయ్యా, అసలు ఎంత గొప్ప సీన్ అయినా ఈ రైటింగ్ తోటి ఇంప్రెషన్ పోద్దయ్యా, ఏంటిది, ప్రతి ఓడు సినిమా ఫీల్డ్కి ఎగేసుకుంటూ వచ్చేయడమే అని తిట్టాడు సార్ ఆయన. నిజంగా అసలు బాగోదండి. అంతే సార్, ఆయన దగ్గరికి వెళ్ళడం మానేశానండి. నేనండి 4 రోజుల తర్వాత వెళ్ళాను సార్. ఈ లోపల ఆయన ఏంటి నరసింహారావు ఈ మాత్రం దానికే తిట్టినందుకు మానేస్తే ఎట్లాగా, ఇంకా ఎంత పెద్ద ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ సినిమా ఫీల్డ్లో కష్టాన్ని ఓర్చుకోవాలి, ఇవన్నీ చేయాలి కదా అని అందరి దగ్గర అంటున్నాడు. ఏమో తెలియదండి, ఎక్కడున్నాడో కనపట్లేదండి, అదండి ఇదండి అని అందరూ చెప్తా ఉన్నారు. 4 రోజుల తర్వాత నేను వెళ్ళానండి, వచ్చాను బ్యాగ్ వేసుకుని. ఏమయ్యా ఏంటి ఆ మాత్రం అన్నదానికే నువ్వు మానేస్తావా, అంత పౌరుషమా, నాకు అర్థం కాదు, ఇంక వర్క్ ఎలా వస్తుంది నీకు మరేవాడు. ఆగండి సార్, ఆ పుస్తకాలు తీసి చూపించారు సార్. ఏంటిది అన్నాడు. చూడండి సార్, చూశాను, కాపీ బుక్స్ అండి, రైటింగ్ ప్రాక్టీస్ చేశాను. కాపీ బుక్స్ ఉంటాయి అని చేశాను సార్. ఇప్పుడు రైటింగ్ బాగుంది సార్, ఇప్పుడు చూడండి. 4 రోజులు పట్టింది మీకు? 4 రోజులు పట్టిందండి. చూశాడండి, షాక్ అయ్యి ఆనందపడ్డాడండి. చూడండి అయ్యా నరసింహారావు ఎంత పట్టుదల ఉందో, ఈ పట్టుదల ఉండాలి ఈ సినిమాపై, ఏ పని చేస్తున్నా పట్టుదల ఉండాలి అని 10 మంది దగ్గర చెప్పాడు సార్ ఆయన. ఇలాంటి లక్షణాలు ఆయనకి చాలా చాలా ఉన్నాయి సార్. అలాగే ఆయనతో కలిసిమెలిసి తిరుగుతున్న వ్యక్తి ఒకరోజు కనిపించకపోతే ఆయనకి తోచదు. మళ్ళీ ఆ వ్యక్తి అక్కడికి వచ్చి అక్కడ కనిపించే వరకు తోయదండి. అద్దాల మేడ సినిమా షూటింగ్ జరుగుతుందండి. జరుగుతూ ఉన్నప్పుడు కేవి చలం గారు ఈయనకి బాగా క్లోజ్, చాలా షూటింగ్ ఉన్నా లేకపోయినా అద్దాల మేడ షూటింగ్కి అతన్ని పొద్దు నుంచి తీసుకొచ్చేమనేవారు. ఆ పక్కన కూర్చోపెట్టేవాడు, ఏదో కబుర్లు చెప్తూ ఉండేవాడు. ఓ రోజు రాలేదండి పొద్దుని, కేవి చలం గారు రాలేదు. అడిగాడండి అందరినీ, ఏమో సార్ వెళ్ళామండి, బండి పంపించాం, లేదండి లేదండి. మధ్యాహ్నం వరకు మద్రాసు నుంచి కలవడానికి ఎక్కడో దూరంగా షూటింగ్ జరుగుతుంది, మద్రాసు దగ్గర ఎన్నూరులో జరుగుతుంది, ఆ బిల్డింగ్లో ఎన్నూరులో. ఆ ఎన్నూరు నుంచి కలవడానికి, మద్రాసు నుంచి కలవడానికి ఎన్నూరు వచ్చిన ప్రొడ్యూసర్ని, అసిస్టెంట్ డైరెక్టర్ని అందరిని అడుగుతున్నాడు, ఏమో కేవి చలం కనిపించాడు అని అడుగుతున్నాడండి. షూటింగ్ లేడు, చేయట్లేదు ఆయన. సాయంత్రం వచ్చాడండి, షూటింగ్ ప్యాకప్ చేసి 6 వచ్చేసారు ఆయన. వచ్చిన తర్వాత కొంచెం నెతకండి అయ్యా అది ఇది వెళ్ళి కేవి చలం గారికి 2 సెటప్స్ అండి. ఓకే, అక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ కనపడలేదండి.
వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు, గురువు గారు అన్నయ్య గారు వెంకటేశ్వరరావు గారు, దాసరి వెంకటేశ్వర గారు. అన్నయ్య తప్పుగా నువ్వేమనుకోవద్దు, పొద్దున్న నేను రంగరాజపురం నుంచి వస్తున్నాను, రంగరాజపురంలో గేట్ కదండి, అవును, ఆ గేట్ రైల్వే గేట్ యాక్సిడెంట్ అయ్యింది, బాడీ అయితే కప్పు ఉంది, మరి ఏంటో నాకు తెలియదు అన్నయ్య అన్నాడు. ఏంటన్నయ్య శుభం పలకరా అంటే అశుభం పలుకుతావు, ఏంటి నువ్వు ఏం భలే ఓడివే అది ఇది అన్నాడు. వెంకటేశ్వర గారికి మనసు ఒప్పలేదండి. మమ్మల్ని పిలిచి భరద్వాజ్ గారు, నేను, మన బోస్బాబు అని గురువు గారు అల్లుడు చనిపోయాడండి, ఆయన పాలు నీళ్లు తీసాడు సాంబశివరావు గారు, ఆయన మేమందరం కలిసి కారు వేసుకుని మాంబళం రైల్వే స్టేషన్కి వెళ్ళేవాడిని. స్టేషన్ మాస్టర్ని కలిసాం. ఏమండి పొద్దున ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందంట, ఏంటి ఎవరో? అవునండి జరిగింది, పోస్ట్ మార్టంలో పెట్టారు, పోస్ట్ మార్టం కదా అదే మన మార్చరీలో పెట్టారు, బాడీని, చనిపోయాడు, ఏమైనా ఆధారాలు ఉన్నాయా సార్ అంటే ఉన్న, ఇదిగో ఆయన తొడుక్కున్న బట్టలు ఇవన్నీ ఇచ్చాడు. చూస్తే ఆయన వస్తువులు బట్టలు ఆయనయే, కేవీ చలం గారు. మేమందరం కలిసి కారు వేసుకెళ్ళారు సార్ మార్చరీకి. వెళితే మార్చరీలో వాళ్ళని అడిగాం, అక్కడే కూర్చొని భోజనాలు చేస్తున్నారండి వాళ్ళు మార్చరీలోనే, ఎవరో వాచ్మెన్లు, వాళ్ళకి అంతకంటే ఏముంటుందండి పాపం. ఏమంటే ఇలాగా పొద్దున్న మామూలులో ఓ యాక్సిడెంట్ జరిగింది అంటే, బాడీస్ అక్కడ ఉన్నాయి చూసుకోండి సార్, అక్కడ ఫ్లాగ్లు ఉంటాయి ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది. వెళ్ళి చూస్తే ఓ బాడీ దగ్గర మామూలం గుడ తీసి చూస్తే కేవీ చలం. ఎలా జరిగింది యాక్సిడెంట్? ఇది నైట్ ఏదో వస్తున్నాడట, బండి కొట్టేసింది, ఓకే, చూసుకోలేదు. అక్కడ ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటికీ జరుగుతున్నాయి సార్, ఏంటంటే గేట్ వేసినా కూడా ట్రైన్ వచ్చే లోపల వెళ్ళిపోదాము లేదనుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు సార్. అలా జరిగింది సార్. అంతే తప్పించి యాక్సిడెంట్, సూసైడ్ కాదు. అసలు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. దగ్గరుండి ఆయన కార్యక్రమాలన్నీ అంత్యక్రియలు చేయించి, అంత మనిషిని ప్రేమిస్తే అంత గొప్పగా ప్రేమిస్తాడు సార్. రాజాచంద్ర గారిది కూడా అలాంటి మరణమే. రాజేంద్ర గారిది కూడా అలాగే ఏదో యాక్సిడెంట్ జరిగిందంటే, యాక్సిడెంట్ కాదు, ఏదో ఎవరో చంపేసి పడేశారు. అక్కడ పడేస్తే తెల్లారి పొద్దున్న షూటింగ్కి వెళ్ళే వాళ్ళు ఎవరు రాజేంద్ర గుర్తించి గురువు గారి ఇంటికి ఫోన్ చేశారు. ఇమ్మీడియట్లీ గురువు గారు, పద్మమ్మ గారు, ఆయనకి తగ్గట్టే పద్మమ్మ గారు మళ్ళీ మెంటాలిటీ, బాడీని తెప్పించి అన్నీ చేశారు. ఇలాంటివన్నీ తెగ చేస్తారు సార్ ఆయన. గురుగారు, ఇప్పుడు మీరు 4-5 సంవత్సరాలు మాట్లాడుకోకపోయినా మీరు కోడి రామకృష్ణ గారు 2 శరీరాలు ఒకటే ఆత్మ అని చెప్పుకుంటారు పరిశ్రమలో. కోడి రామకృష్ణ గారు లేరు అని తెలిసిన క్షణాన మీ మానసిక స్థితి ఏంటి? అయ్యో, నేను సొంత బ్రదర్ పోయినట్టు ఫీల్ అయ్యాను సార్ టోటల్గా. కోడి రామకృష్ణ చనిపోయాడా ఏంటిది, నో ఇదేదో రాంగ్ న్యూస్ అనుకున్నానండి. నన్ను లేదండి హాస్పిటల్కి వెళ్ళండి మీరు అంటే, నేను హాస్పిటల్కి వెళ్ళాను సార్. అక్కడ వెళితే అక్కడ హాస్పిటల్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూర్చొని బోర్డుని ఏడుస్తున్నారండి. తట్టుకోలేకపోయాను సార్ నేను. రామకృష్ణ బాడీని తీసుకెళ్ళి క్రిమినేషన్ చేసే వరకు కూడానే ఉన్నాను సార్ నేను. ఎందుకంటే బాల్య స్నేహితులు మేమండి, బాల్య స్నేహితులు. మళ్ళీ గురువు గారితో అంత అటాచ్మెంట్ ఏర్పడింది మాకు. గురువు గారు పోయినప్పుడు కూడా రామకృష్ణ నేను కూడా అలాగే ఉన్నామండి. ఆయన చితి మొత్తం కాలే వరకు కూర్చుని రామకృష్ణ నేను అలాగే రామకృష్ణదండి. అంత జీర్ణించుకోలేకపోయాను నేనండి. ఒక్కొక్కళ్ళు ఏంటి ఇలా దూరం అయిపోతారు, కానీ విధిని ఎవడో తప్పించలేడు, తప్పదు ఇది. అయినా ఇంత ప్రేమించే వ్యక్తుల్ని భగవంతుడు తొందరగా తీసుకెళ్ళిపోతున్నాడు ఏంటి అని. కోడి రామకృష్ణ గారికి ఇంత తొందరగా రావాల్సిన మరణం కాదండి. కానీ అనారోగ్య సమస్యలు, హార్ట్ అటాక్ నుంచి పెరాలసిస్. ఎప్పుడు చలాకీగా ఉంటాడు సార్. అన్ని సినిమాలు చేసి చలాకీగా ఉంటాడు. ఎప్పుడు కూడా నవ్విస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. అసలు నన్ను అనేవాడు, నరసింహరావు ఏంటి అంత సీరియస్ గా ఉంటావు నువ్వు, కామెడీ సినిమాలు తీసి ఉంటావు, ఆయన సీరియస్ సినిమాలు తీసి ఆయన నవ్విస్తాడు. నేనేమో కామెడీ సినిమాలు తీస్తూ సీరియస్ గా ఉంటావు ఏంటయ్యా, అంత కోపం వద్దయ్యా అని కూడండి. నేను ఇప్పుడు ఎవరి మీద కోపడితే తగ్గు అసలు అంటాడు. ఇది చదువుకున్న రోజుల నుంచి అతను రామకృష్ణ. మీ ఎంటైర్ కెరీర్ లో మీరు అందుకున్న అత్యుత్తమ అభినందన ఎవరి దగ్గర నుంచి, ఎప్పుడు, సందర్భం గుర్తుందా? అభినందనలు అంటే చాలా ఉన్నాయి సార్,
చాలా చాలా ఉన్నాయి. ఇంకా దానికంటే గ్రేట్ ఇంకోటి ఏమీ లేదు టోటల్గా. మనం నాగేశ్వరరావు గారితో ప్రయాణము అసలు దాగుడుమూతల దాంపత్యం అవకాశం ఎట్లా వచ్చింది, ఆయన ఎట్లా అసలు హ్యాండిల్ చేశారు? BVSL అని ప్రసాద్ గారు అని ఆయన ప్రొడ్యూసర్. మరి నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి మరి రయాల్ నరసింహరావు పెట్టుకుంటానంటే మరి కాదంటే నన్ను పెట్టుకునే కూడా కాదుగా, ఆయన ఒప్పుకున్నారు కాబట్టి నన్ను పెట్టుకున్నారు. సో వెళ్ళాం నాగేశ్వర గారి దగ్గరికి కథ చెప్పడానికి వెళ్ళాం. శ్రీనివాస్ చక్రవర్తి అని చనిపోయాడు. గుడ్డి చక్రవర్తి అనేవాళ్ళు, గుర్తుందో లేదు, కథ అతుంది. అలాగే మన సత్యానంద్ గారు డైలాగ్ రైటర్, నేను ముగ్గురు వెళ్ళాం ఆయన ఇంటికి. ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, ANR షాపింగ్ కాంప్లెక్స్ ఇంటి పక్కదే, అక్కడండి ఆయన ఇల్లు. అప్పుడు మేము కలిసినప్పుడు ఇలా స్లోప్ ఉండేది. ఆయన వెళ్ళాం. అన్నపూర్ణమ్మ గారు ఒంట్లో బాగాలేదు, పడుకున్నారు. నాగేశ్వరరావు గారు మా ఇద్దరిని కూర్చోబెట్టి, మా ముగ్గురిని కూర్చోబెట్టి పనుని పిలిచి, డ్రైవర్ని పిలిచి వెళ్ళి ఏదో సరుకులు కావాలని లిస్ట్ ఇచ్చి పంపించాడు. సో ఇంట్లో ఎవరు లేరు, ఆయన అన్నపూర్ణమ్మ గారు ఇద్దరే ఉన్నాం. ముగ్గురు కథ స్టార్ట్ చేసాం. శ్రీనివాస్ చక్రవర్తి చెప్పడం ప్రారంభించాడు. ఇంటర్వెల్ అయ్యింది. గురువుగారు ఇక్కడ ఒక 5 నిమిషాలు ఆపుదామన్నాడు. చక్రవర్తి సరే అన్నాడు. అని గురుగారు టీ ఇప్పిస్తారా అన్నాడండి. అని శ్రీనివాస్ చక్రవర్తి గారు టీ అడిగాడు. నేను సత్యానంద గారు ఒక్కసారి అలా చూసామండి గుర్రుగా. ఎందుకు అంటే ఇంట్లో ఎవరు లేరు, మనుషులు లేరు, అర్థమవుతుంది ఇంట్లో ఎవరు లేరు, అవుతుందని. సరే ఆయనే వెళ్ళి స్వయంగా టీ చేసి తీసుకొచ్చి ఇచ్చాడండి. నాగేశ్వరరావు గారు సార్ తీసుకొచ్చి ఇచ్చి మా ఇద్దరికి ఇచ్చాడండి. ముగ్గురికి ఇస్తే మేము తీసుకోవడానికి సందేహిస్తాం, నేను సత్యానంద గారు. అలా తీసేసుకోండి శ్రీనివాస్ చక్రవర్తి, తీసుకోండి అయ్యా అన్నాడు ఇద్దరు. నేను సత్యానంద్ గారు ఎవరండి? ఆదుత్ సుబ్బారావు గారు మేనలుడు. నేను దాసవంట గారు అసిస్టెంట్ని. దాసవంట ఈ సినిమాలకి ఎన్నో అసిస్టెంట్ పనిచేశారు మీరు. అయిపోయింది. మెట్లు దిగి వస్తున్నాం. సత్యానంద్ గారు ఉండబట్టలేక శ్రీనివాస్ చక్రవర్తి నెత్తి మీద కొట్టి, బుద్ధి జ్ఞానం లేదురా, ఇంట్లో మనుషులు లేరు అని తెలుసు మనకి, అడిగి కూడా నువ్వు టీవీ అడుగుతావు ఏంట్రా ఆయన్ని, పెద్ద ఆయన్ని అని కొట్టేటి అంటున్నాడండి. సత్యానంద్ దాని వాయిస్ వినిపించిందండి. టర్న్ అయి చూస్తే ల్యాండింగ్ మీద నాగేశ్వర గారు నిలబడి ఉన్నారు. సత్యానంద్ ఇట్రండి, నరసింహరావు ఇట్రవా, నేను టీ ఇస్తే తప్పేంటి? మేము సైలెంట్ అయిపోయాం సార్, ఏం మాట్లాడలేదు. అతిథి దేవోభవ అన్నారా? నువ్వు రైటర్ కదా, నీకు తెలుసు కదా, ఇంటికి వచ్చిన అతిథుల్ని దేవుళ్ళకి భావించాలి, వాళ్ళకి ఇంటి ఓనరు సేవలు చెయ్యాలి. అది ఎంత పెద్ద పోస్టులో ఉన్నా కూడా. నేను చేసిన తప్పేముంది? టీ అడిగాడు, ఇచ్చాను. వాడిని తప్పు పట్టొద్దు, మీరు వెళ్ళండి అన్నాడు. గ్రేట్నెస్, ఎంత గ్రేట్నెస్ అండి. అలాగే ఎలా ఉండేది సార్ చెప్పండి. సెట్స్లో చక్కగా ఉండిపోతాడు ఆయన, సమస్య లేదు. ఓ రోజు మా బామ్మని చనిపోయాడు సార్, బెంగళూరు మాది అత్తరు. నాకు తెల్లారి ఇక్కడ నేను హైదరాబాద్లో ఉన్నాను, వాళ్ళు మద్రాసులో ఉన్నారు. నిర్మలం ఇంట్లో షూటింగ్ ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర. సత్యనారాయణ గారు, నాగేశ్వరరావు గారు, శారద గారు, రమ్యకృష్ణ, మన రమ్యకృష్ణ లేదు ఆ రోజు, నిర్మలమ్మ, సత్యనారాయణ, వీళ్ళందరికీ ఇంత క్యాస్టింగ్ అండి. ఇంత కాంబినేషన్ ఉన్న లెవెల్లో నేను మా బావమ్మని చనిపోయాడు ఆ రాత్రి న్యూస్ వస్తే ఎలా వెళ్తానండి? ఇంత ఆఫ్టర్ ఆల్ వాళ్ళందరి ముందు ప్రొడ్యూసర్ గారితో చెప్పి, ఏమండి నేను వెళ్ళలేను, ఇలాగా కబురు వచ్చింది, మరి పర్వాలేదంటే ఎలాగ సార్, ఇంతమంది కాంబినేషన్ పెద్ద ఆర్టిస్టులు వాళ్ళ ముందు నేను నథింగ్, నేను మళ్ళీ ఎక్కడ దొరుకుద్ది ఇంత కాంబినేషన్ మనకి, పర్లేదండి అన్నయ్య. మా మిస్సెస్కి ఫోన్ చేసి వాళ్ళు వెళ్ళిపోమన్నాను బెంగళూరు, వాళ్ళు వెళ్ళిపోయారు కారు వేసుకుని. తెల్లారి సెట్లో షూటింగ్ చేస్తున్నానండి. నాకు దుఃఖం ఆగట్లేదు. పెద్ద బావమరిదండి చనిపోయింది, దుఃఖం ఆగట్లేదు. 2-3 షాట్లు అలాగే తీశాను. 3వ షాటు కొంచెం పెద్ద షాట్, కెమెరామెన్ టైం పడుతుంది అన్నాడు. సరే మా అసిస్టెంట్ డైరెక్టర్తో చెప్పిన పైన కూర్చుంటాను, ఎందుకంటే కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి, పైన కూర్చుంటాను, షార్ట్ రెడీ అవ్వగానే చెప్పు అని అంటే పైకి వెళ్ళి కూర్చుంటాను. నాగేశ్వర గారు ఎందుకో అటు ఇటు చూసి ఒకసారి ఎక్కడ డైరెక్టర్ కనపడలేదు కదా, డైరెక్టర్ కనపడలేదు. ఏమో ఎక్కడ మీ డైరెక్టర్ అని అంటే పైన ఉన్నారంటే షార్ట్ రెడీ అవ్వగానే పిలవమన్నారు. ప్రొడ్యూసర్ గారిని పిలిచాడు, బిఎల్వి ప్రసాద్ గారిని, రండి
ఏంటి ఇంతమంది ఇక్కడ కూర్చుని ఉంటే నరసరావు ఇల్లు అక్కడ కూర్చోవాలా, ఏంటి అంత గొప్పడు నాకు అర్థం కాదు అని అన్నారండి నాగేశ్వర గారు. ఆయన దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పారు, ఇలాగంటే దుఃఖం ఆగట్లేదు, ఇక్కడ ఏడిస్తే బాగోదు కదా అని, కళ్ళ నీళ్ళతో ఉంటే బాగోదు. నేను అక్కడాకి కూర్చున్నాను, అక్కడ భుజమే చేయి పడింది సార్. అన్నయ్య చూస్తే నాగేశ్వర గారు, సత్యనారాయణ గారు, నిర్మలం, అందరూ ఏమయ్యా ఇంత దుఃఖాన్ని లోపల పెట్టుకుని షూటింగ్ చేస్తున్నావు నువ్వు, అది మీ సొంత బావమరిదే కదా. అవును సార్ మా మిస్సెస్ అన్నయ్య. మరి ఏంటిది వెళ్ళొచ్చు కదా నువ్వు. ఎలా వెళ్తాను సార్, ఇంతమంది కాంబినేషను కష్టం కదా సార్ అన్న. వద్దు నేను అరేంజ్ చేస్తాను కాంబినేషన్. మళ్ళీ ప్రసాద్ గారు మధ్యాహ్నం ఫ్లైట్ ఏముందో చూసి నరసింహారావు బెంగళూరు పంపించండి అని అరేంజ్ చేసి బెంగళూరు పంపించాడు సార్. అటువంటి గ్రేట్ పర్సన్స్ అండి వీళ్ళందరూ. అంతే కదా సార్. ఎంత డిసిప్లిన్ అండి. 9:00 ఆయన 8:45కి వచ్చేసి నేను రెడీ అంటాడండి నాగేశ్వరరావు గారు. మేకప్ మ్యాన్ వచ్చి చెప్తాడు, సార్ రెడీ అని. స్టూడియో కట్టిన కొత్తలో అయితే మేము 7వ మాట షూటింగ్ చేసేటప్పుడు ఆ రాము గారు వచ్చి నరసింహారావు సార్ పిలుస్తున్నారు అని వెళ్ళారు. నరసింహారావు ఎందుకనే మీ గురుడు 9 గంటలకు రమ్మన్నాడు, నేను రెడీ, ఇక్కడే తిరుగుతూ ఉంటాను, 2 నిమిషాల ముందు కబురు పంపించిన వచ్చేస్తా. ఏం సార్ డిసిప్లిన్, డెడికేషన్. నాగేశ్వరరావు గారితో మీ అనుభవాలు ఇవి. రామారావు గారితో మీరు పనిచేశారు సర్కస్ రాముడికి. రామారావు గారితో ఎలా ఉంది? రామారావు గారితో గ్రేట్ అండి. ఆయన కూడా అంతే సిస్టమాటిక్ అండి. అసలు 9 అంటే 9కి షార్ప్ ఉంటాడండి ఆయన. పొద్దున్నే లేచిపోయి మద్రాసులో 2ంటికి లేస్తారటండి ఆయన. లేచిన తర్వాత అక్కడ రెడీ అయిపోయి స్టోరీ డిస్కషన్లు అన్నీ పెట్టుకుంటారు ఆయన అండి. మేకప్ వేసి వచ్చి కూర్చుని స్టార్ట్ అవ్వబోయే సినిమాలు ప్రొడక్షన్ మేనేజర్కి ఫోన్ చేసి చెప్పేస్తారు, మీరు అరగంట ముందు చెప్పండి నేను వచ్చేస్తాను. అంత సిస్టమేటిక్గా ఉంటాడండి. సెట్కి వస్తారండి, వేరే విషయాలు ఏమీ పట్టించుకోరండి అసలు. ఆయనంతటా ఆయన అలా కూర్చుని ఉంటాడండి. టోటల్గా నైస్. అందరినీ బాయ్ని కూడా గారు అని పిలుస్తాడండి. ఎన్టీ రామారావు గారు, నరసింహారావు గారు అని పిలుస్తాడు. అందరినీ గారు అని పిలుస్తాడు. రోజు బసవతారకం గారు వచ్చారు, మంచినీళ్ళు ఉన్నాయి అక్కడ పెట్టి కూర్చుంది ఆవిడ. ఓ బిందెలో తీసుకొచ్చారు గ్లాసు. షార్ట్ అయిపోయిన తర్వాత వచ్చి బసవతారకం గారు గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. నేను పక్కన దుర్గానాగేశ్వర గారిని అడిగాను, సార్ దుర్గానాగేశ్వర గారు బసవతారకం గారు వైఫే కదా అన్నారు. ఏంటంటే మరి ఎవరండి బాబు, అదేంటండి బాబు మరి గారు అని పిలుస్తున్నాడు అన్న. ఆయన నేచరే అదండి. మీకు తెలియదు ఏముంది, బాయ్ని కూడా బాయ్ గారు అని పిలుస్తాడు, మిమ్మల్ని నరసింహారావు గారు అని పిలుస్తాడు, ఎంతో చిన్నవాడు మీరు ఆయన పిలుస్తాడు. అంతా ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి అయ్యే సార్ మనం ఇలాంటివన్నీ అని చెప్పి చెప్తా. అంత డిసిప్లిన్ పెట్టండి సార్. మీరు పాలకొల్లు నుంచి వచ్చారు. ఇందాక మనం పాలకొల్లు ప్రతిభా మూర్తులందరి గురించి ఒకసారి కాసేపు మాట్లాడుకున్నాము. అలాంటిది ఆంధ్ర దిలీప్ చలంగారికి మీకు ఎక్కడో మీకు ఇద్దరికి గ్యాప్ వచ్చిందని విన్నాను సార్. ఏమి లేదు, గ్యాప్ అంటే ఏమి లేదు సార్. ఇప్పుడు ఒక సినిమా తొలినాళ్లలోనా? ఇది తొలినాళ్ళలో కాదు, నేను మంచి సినిమాలు చేస్తున్న టైంలో, ఇద్దరికి కిలాడీలు చేస్తున్న టైంలో. అవును, ఇద్దరికి కిలాడీలు చేస్తున్న టైంలో ఈయన చలంగారిది పోషన్ పెద్ద గొప్పగా లేదు. అంతేగా అప్పటికి సినిమా మసకబారిందండి. నన్ను సినిమా చేసి పెట్టమని అడిగారు. నేను నాన్నగారితో చెప్పాను, చలంగారిలో సినిమా అడుగుతున్నారు, అది మీ నాన్నగారిని అడిగారు మీరు? మా నాన్నగారితో చెప్పారు, చలంగారి సినిమా చేయబోతున్నాను ఇలాగ అడిగారు అని. అయితే పని చేయాలి, పైసా రెమ్యూనరేషన్ తీసుకోవద్దు, ఎందుకంటే చలంగారు ఒక వెలిగాడు ఆయన, ఇప్పుడేమో కొంచెం కష్టాల్లో ఉన్నారు అని నాన్నగారు అన్నారు. ఓకే అన్న. ఇది భరద్వాజ్ గారు సంధానకర్త, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. షూటింగ్ స్టార్ట్ అయిందండి. స్టోరీ డిస్కషన్స్లోనూ వాటిలో నన్ను పిలిచేవారు కాదు చలంగారు. రీమేక్ అండి అది, విసు గారి సినిమా అండి. ఓకే. పెళ్లి అయ్యాక చూడే ఏదో పెళ్లి చేసి చూపిస్తా అదండి. అన్న తర్వాత నన్ను స్టోరీ డిస్కషన్కి పిలిచేవారు కాదు, ఆయన రాజేశ్వరి గారు చేసుకునేవారు. అలాగే మ్యూజిక్ సిట్టింగ్ పిలిచేవారు కాదు, సత్యం గారు ఆయన. నేను అన్నిటికీ అడ్జస్ట్ అయ్యాను. అయిన తర్వాత తెల్లారి షూటింగ్ అండి, ఓపెనింగ్.
ఏమన్నా నరసింహరావు గారు పొద్దున్నే మీరు ఎయిటింగ్ రూమ్కి వెళ్ళి రేపు తీయబోయే సీన్లు ఏంటి అన్నాడు. ఆ సీన్లు చూసి షార్ట్ డివిజన్ చేసుకురండి అన్నాడు. ఇది ఒరిజినల్ ఒరిజినల్ ఎందుకు సార్ మనం తీసుకుంటాం కదా ఫ్రెష్గా తీసుకురండి అన్నారు. వచ్చి అయినా నేను ఏమీ ఎదురు చెప్పలేదు. వచ్చాను సెట్లోకి వచ్చిన తర్వాత సెట్లో సీన్ అంతా ఆయనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆర్టిస్టులకి. ఆయనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యాక్షన్లు చెప్తున్నాడు ఆయన, ఏ మూమెంట్ ఎలా ఉండాలో చెప్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. మీరు క్లాపింగ్ చెప్పండి సార్, నన్ను చేపెట్టి క్లాపింగ్ అనేవాడి, స్టార్ట్ అని చెప్పండి. మధ్యలో కట్ట తీసి ముడిన ఆయనే లేదు షార్ట్ అయిపోయిన తర్వాత కట్ 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 చెప్పండి బాగా వస్తాయి. ఇది జరుగుతుంది తతంగం. నాకు నచ్చలేదు. నచ్చపోయేదానికి నేను భరద్వాజ్ గారితో చెప్పాను, సార్ నాకు నచ్చలేదు, ఆ సినిమా నేను మానేస్తున్నాను సార్. సరే అన్నాడు భరద్వాజ్ గారు. భరద్వాజ్ గారు ఆఫీస్లోనే మీటింగ్ గారు ఆండల్ థియేటర్ పక్కనే, అక్కడ ఎదురుగుండా మాదాల రంగారావు గారి ఇల్లు ఎదురుగుండా వీధిలో అక్కడ. నేను చలక్ గారితో ఏమండి వీళ్ళ షూటింగ్ అయిపోయింది కదా, వీళ్ళ సాయంత్రం ఒకసారి మనం పర్సనల్గా మీట్ అవ్వాలి, ఎక్కడ మీట్ అవుదాం అన్నాడు. నేను చలక్ గారితో చెప్పాను, సాయంత్రం షూటింగ్ ఏదైతే ఒకసారి మనం కలవాలి సార్, ఎక్కడ కలుద్దాం అన్నారు. భరద్వాజ్ గారి ఆఫీస్లో. సరే ఓకే అని భరద్వాజ్ గారి ఆఫీస్కి ఆయన కూడా వచ్చాడు, నేను వచ్చాను. భరద్వాజ్ గారు లేరు, ఆయన మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఏమీ లేదు సార్, నా దగ్గర ఒక వీక్నెస్ ఉంది, సెట్లో ఎవరైనా నాకు అడ్డు వచ్చేస్తే నేను చేయాలనుకుంటే నేను చేయలేను. అసలు అదే కాదు, ఇక్కడికి వచ్చినట్టుగా స్టార్ట్ కట్టు నేనే చెప్పడం తప్పించి మిగిలిన పని ఏమి లేకుండా పోయింది నాకు. అలా ఉంటే నేను చేయలేను సార్ ఈ సినిమా అన్నారు. చలం గారు అన్నారు, నా బ్యానర్లో ఏ డైరెక్టర్ సినిమా చేసినా సరే వాడు స్టార్ట్ కట్టే చెప్పాలి తప్పించి మిగిలినందుకు నేను చూసుకుంటాను అన్నాడు. మరి ముందు మీరు ఈ విషయం నాకు చెప్పాలి కదా సార్ మీరు అన్నా. మీరు తెలుసుంటుంది మీకు అనుకున్నాను నేను అన్నా. నాకు తెలియదండి అది ఇది అని చెప్పి నేను ఆ పరిస్థితుల్లో నా పద్ధతి ప్రకారం వచ్చి చేయమంటే చేస్తాను, అలా కుదరదండి నా పద్ధతి ప్రకారం చేయలేదు, అయితే కుదరదండి. ఓకే అయితే మీరు ఎవరిని వేరే డైరెక్టర్ ఎవరైనా పెట్టుకుని నాకు అభ్యంతరం లేదు అని నేను పేపర్ మీద రాసిచ్చాను. ఆయన అడగలేదు, ఇదెందుకండి అన్నాడు. లేదండి రేపు పొద్దున అసోసియేషన్ ద్వారా అడుగుతారు, నా అంతటి నేనే వెళ్ళిపోతున్నాను, ఎవరు చేయను అని లెటర్ రాసి ఇచ్చాను. ఓకే అన్నాడు. చంద్రమోహన్ గారి ఇంటికి వెళ్ళాను రాత్రి. చంద్రమోహన్ గారితో చెప్పాను, చంద్రమోహన్ గారి లాగా అదే నేను సెట్లో చూస్తున్నానండి, బాధ వేస్తుంది, మనం ఇన్ని సినిమాలు చేసాము, మనం మంచి పని చేశారు, ఓకే కుదిరేయండి సార్ అన్నారు. సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళాను. సత్యనారాయణ గారిది మెయిన్ క్యారెక్టర్ దాంట్లో. సత్యనారాయణ గారు లేరండి, వాళ్ళ మిస్సెస్తో చెప్పొచ్చాను నేను. తెల్లారి పొద్దునే ఫోన్ చేశాడు సత్యనారాయణ గారు. ఏ నరసింహరావు అంటే కదండి, అవునండి నిజమేనా, నాకు బాధ వేస్తుంది చూస్తూ ఉంటే. సరే ఓకే నీ ఇష్టం అని చలం గారు రిక్వెస్ట్ చేశారు. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత, ఓ పని చేయండి సార్, మీ కెమెరామెన్ కాబట్టి కొంచెం దయచేసి వారం రోజులు అతను ఈ షెడ్యూల్ వరకు పనిచేయమనండి, నేను నెక్స్ట్ షెడ్యూల్కి వేరే వాళ్ళని పెట్టుకుంటాను. ఓకే పెట్టు. అలాగే ఒక అండర్స్టాండింగ్ మీద బయటకు వచ్చేసేవాడిని. అదే, అంతేగాని పెద్ద గొడవలో కాదు, ఏమీ కాదు. సార్ ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఒక దర్శకుడిగా సంతృప్తిగా ఉన్నారు? సంతృప్తిగా 100% సంతృప్తిగా ఉన్నాను. ఎందుకంటే 75 సినిమాలు చేసే అవకాశం ఇచ్చాడు కదా సార్. దాంట్లో సక్సెస్ రేట్ కూడా ఎక్కువ. ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు చూస్తున్నా, లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వస్తున్న వెబ్ సిరీస్ చూస్తున్నా, ఒక దర్శకుడిగా మీకు ఏమనిపిస్తుంది? ఏమి లేదు, కొన్ని అయితే బ్రహ్మాండంగా చేస్తున్నారండి, నో డౌట్ ఎట్ ఆల్. గొప్ప దర్శకులు ఉన్నారు కొంతమంది, నో డౌట్ ఎట్ ఆల్. కొంతమంది ఏంటంటే స్క్వీజ్ చేసేస్తున్నారంటే డబ్బులు వేస్ట్ చేసేస్తున్నారు. ఓకే, ఓ టైమింగ్ పాటించకుండా, ఏమీ చేయకుండా, ఏమీ లేకుండా. ఇప్పుడు ఒక దర్శకుడికి రచన మీద అవగాహన ఉండాలండి. ఏమండి, ఏదన్నా అబ్జర్వేషన్ ఒకటి ఎక్కువ ఉండాలండి, ఇంపార్టెంట్ థింగ్ మనకండి అబ్జర్వేషన్. మూడోది, మనం స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకుని సెట్కి వెళదాం, అక్కడికి సెట్కి వెళ్ళిన తర్వాత నో డిస్కషన్స్ ఇంకా అనేది ఉండగలిగితే బ్రహ్మాండం. ఇప్పుడు బాబు గారు ఉన్నారు,
బాపు గారు అట్టండి ఎవరైనా ఏదైనా చెప్తే సూపర్ అండి భలే చెప్పారు సార్, అసలు మీ తెలివితేటలకు జోహార్ సార్ అని అభినందించేసేవారు. అభినందించి నెక్స్ట్ సినిమాలో పెట్టుకుందాం సార్ దీన్ని అంటారట. ఎదురుకుంటే ఇప్పుడు జరగలేదు అనుకుంటా అంటారట. నాకు శ్రీను మాస్టర్ గారు డ్యాన్స్ మాస్టర్ తెలుసు, శ్రీనివాస్ చనిపోయారు. ఆయన చెప్పేవాడు నేను శ్రీరామరాజ్యం కూడా చేశారు, శ్రీరామరాజ్యం కూడా చేశారు. సో ఇన్ని పాయింట్లు ప్రొడ్యూసర్ని దృష్టిలో ఎవరో పెట్టుకుంటలేదు సార్. ప్రొడ్యూసర్ మెయిన్గా దృష్టిలో పెట్టుకుని రెండో పాయింట్ అండి, మనం తీసే హీరోకి డైరెక్టర్కి, నేను డైరెక్టర్ని రాజేంద్ర ప్రసాద్, మా ఇద్దరు మార్కెట్ వాల్యూ ఎంత ఉంది అని ముందు మీరు అవగాహన ఉండాలండి. అవగాహన లేకుండా 100 కోట్లు పెట్టేసి నేను సినిమా తీసేస్తే నేను రాజేంద్ర ప్రసాద్ గారితో సపోజ్ మా మార్కెట్ వాల్యూ సపోజ్ 10 కోట్లే అనుకుందాం 30 కోట్లు అనుకుందాం, ఆ దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గించి తీయాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్కి రేపు పొద్దున అటు ఇటు జరిగినా కూడా ఆ టేబుల్ ప్రాఫిట్ అనేది కనిపించాలి. ఈ అవగాహన ఎవరికీ లేదండి ఇప్పుడు డైరెక్షన్ ఓ డైరెక్షన్ వచ్చేసిందని వెళ్ళిపోవడమే కాదండి. డైరెక్ట్ అంటే ఒక స్టార్ట్ టు కట్ చెప్పడమే కాదండి, స్టార్ట్ టు కట్తో పాటు ఇన్ని అవగాహనలు ఉండాలండి. టోటల్ క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండాలి, 24 క్రాఫ్ట్స్ మీద ఉండాలి, బిజినెస్ మీద అవగాహన ఉండాలండి. దీని తర్వాత బిజినెస్ చేసుకునేది ప్రొడ్యూసర్ గారే, కానీ ఎంతలోనే తీయాలి, ఎంత మార్కెటే వాల్యూ ఉంది, ఇక్కడ రూపాయి వాల్యూ ఉంది మేము చేసే ప్రోడక్ట్కి, దాన్ని 75 పైసలు మీరు చేయాలి. మిగిలిన ట్యాక్సులు గిక్స్లు అన్నీ కలుపుకుంటే 1 రూపాయి అవుతుందండి. అది ఈ అవగాహన లేదు సార్ చాలామందికి. డైరెక్టర్ అయిపోవాలి అని ఒక ఫ్యాషన్తో వచ్చేస్తున్నారు తప్పించండి, ఇంకోటి కాదండి. ముందు ఇవన్నీ తెలుసుకోండి. ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో మీకు బాగా నచ్చిన దర్శకుడు ఎవరు, ఎందుకు? గొప్ప దర్శకులు ఉన్నారండి. ఇప్పుడు అగ్రస్థాయికి తీసుకెళ్ళాడు రాజమౌళి, మాకంటే జూనియరా సీనియర్ అనే పాయింట్ కాదు సార్ ఇక్కడ. టోటల్గా అగ్ర లెవెల్కి తీసుకెళ్ళడం అనేదండి. మరి ఇప్పుడు కల్కి సినిమా కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగోలేదు అంటున్నారు, కొన్ని కలెక్షన్లు వస్తున్నాయి. మరి ఆ డైరెక్టర్ గ్రేటే కదా, మరి డెఫినెట్గా మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ సైడ్ పాస్ అయిపోయింది ఉన్నాయండి. అలాగే చిన్న సినిమాల్లో ఆ మధ్యకాలంలో హనుమాన్ మరి డైరెక్టర్ క్లైమాక్స్ అదరగొట్టాడు. ఇట్లాగా చాలా మంది మంచి డైరెక్టర్లు ఉన్నారండి. ఇప్పుడు భారతీ ఉన్నాడు, ఫ్యామిలీ డ్రామాస్ తీస్తాడు చక్కగా అత్యద్భుతంగా. అలాగే మన F1, F2, F3 డైరెక్టర్ అనిల్ రావుపూడి మంచి సినిమాలు తీస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ సినిమాలు కానీ ఫ్యామిలీ డ్రామాస్ కానీ ఉన్నారండి. కొంతమంది 10% ఉన్నారు, మిగిలిన అందరూ పోజ్కి వెళ్ళిపోతున్నారు టోటల్గా. గురుగారు, మళ్ళీ అవకాశం వస్తే చేయాలనుకుంటున్నటువంటి సబ్జెక్ట్ గురించి ఇందాక మీరు చెప్పారు, చాలా అద్భుతంగా అనిపించింది. అదొక సబ్జెక్టే కాకుండా దాని ముందు ఇంకా ఉన్నాయండి, 1, 2, 3 ఉన్నాయండి. ఇప్పటి వరకు చేసిన సినిమాల ఆఖరి చిత్రం ఊ అంటావా మామ అది చేశారు. అది ప్రజలకి పెద్ద ఫోకస్ అవ్వలేదు. మీకు దొరికినంత మంది నిర్మాతల్లో అభిరుచి కలిగినటువంటి నిర్మాతల్లో అంత అభిరుచి అంటే వాళ్ళకి దర్శకుడికి ఎంత నాలెడ్జ్ ఉండేదో నిర్మాతలు కూడా అంత నాలెడ్జ్ అంత ప్యాషన్తో వచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ ఉన్న టైంలో మీరు డైరెక్షన్ చేశారు. ఇప్పుడు అటువంటి ప్రొడ్యూసర్స్ వస్తున్నారని మీరు అనుకుంటున్నారా లేదా? కాదండి, కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రొడ్యూసర్గా పేరు పడిపోవాలి, మనం చూసుకోవాలి అనుకునే వాళ్ళు ఏమన్నారు తప్పించి ఫ్యాషన్తో వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. దీని మీద అభిరుచితో వచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారండి. అభిరుచితో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. టు బి ఫ్రాంక్ చెప్పాలండి, అభిరుచితో ఉన్నవాళ్ళు ఎరగబడిపోయారండి. టు బి ఫ్రాంక్ చెప్పాలి, మానేశారు. చాలా మంది మానేశారు, ఎరగబడిపోయారు. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి సుప్రసిద్ధ సినీ దర్శకులు గౌరవనీయులు శ్రీ రేలంగి నరసింహారావు గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. ఈ అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.